సర్వం ఈశ్వరమయమని చాటిన తత్వం హిందూ ధర్మం అతి సనాతనం నిరుపమానమిది నిత్య నూతనం హిందూ ధర్మం అతి సనాతనం నిరుపమానమిది నిత్య నూతనం సమతా బహుళత్వాలతో సుప్రతిష్ఠితం సమతా బహుళత్వాలతో సుప్రతిష్ఠితం ఇది సర్వం ఈశ్వరమయమని చాటిన తత్వం ఇది సర్వం ఈశ్వరమయమని చాటిన తత్వం. దిగ్భ్రాంతికరమైనటువంటి వార్తలు. అనేక మంది సాధువులు, వందల మంది కూర్చుని ఆ సదస్సులో రోజుల తరబడి మాట్లాడినటువంటి విషయాలు పత్రికలో వస్తే ఇలా మాట్లాడతారండి. వాళ్ళ చాలామంది రక్తపాతానికి ఒడిగట్టమని, సామూహిక హత్యాకాండగా ఒడిగట్టండి, ఫలానా మతస్థులను చంపేయండి వెళ్ళి అని బాహటంగా పిలిపివ్వడం అనేది జరిగింది. ఇదంతా హిందూ మతం పేరు మీద జరుగుతుంది. జై శ్రీరామ్ అంటే దేవుడికి జయము అని, వేరే అర్థమేం లేదు దాంట్లో. అల్లాహ్ అక్బర్ దేవుడు సర్వోన్నతుడు అని. ఈ రెండు మాటలకి నాకు తెలిసి పెద్ద తేడా ఏం లేదు. కానీ ఎవరినైనా కొట్టాలంటే, చంపాలంటే అల్లాహ్ అక్బర్ అనడం కానీ జై శ్రీరామ్ అంటే చాలా దారుణం. ఎందుకంటే దేవుడి సంతానం అందరూ కూడా. దేవుడి సంతానాన్ని ఒకళ్ళనొకళ్ళు చంపడానికి జై శ్రీరామ్ అని అల్లాహ్ అక్బర్ వాడేటువంటి ఈ దుష్ట విధానం ఏదైతే ఉందో మేము వ్యతిరేకిస్తాము. నేను హిందూ మతం కాదు, ఇది ఒక జీవన విధానం అని చెప్పేవాళ్ళు ఉన్నారు. మేము అంగీకరించట్లేదు. ఇది ఒక జీవన విధానం కాదు, పలు జీవన విధానాల సహజీవన వ్యవస్థ అని చెప్తున్నాం మేము. ఆదాన ప్రధానాల సహజీవన వ్యవస్థ, ఒక సిస్టమ్ లేదు. దీన్ని ఒక విద్వేషపూరితమైన ఫ్రేమ్లో, ఇంకా ఓపెన్గా చెప్తున్నాను, రాజకీయమైనటువంటి ఫ్రేమ్లో, ఒక రాజకీయ లబ్ధి గురించి మీరు మతాన్ని వాడొద్దని నేను చేతులెత్తి దండం పెడితే అడుగుతాను మేము ఈ రాజకీయ నాయకులందరినీ కూడా. హిందూ మతంలో అసమానత ఉంది, లేదనడానికి ఏమి లేదు, స్పష్టం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. కానీ హిందూ మతం యొక్క మూలసారం అదేనా, హిందూ మతం యొక్క ఫండమెంటల్ ఇష్యూ అదేనంటే నువ్వు అవును అని చెప్పలేవు. ఎందుకంటే ఋగ్వేదంలోనే సమాన సూక్తం చెప్పాము మేము. ఈశావాస్యం సర్వం ఎత్కించి జగత్యాన్ని తేన పుంజిద్దాం మాతృత కసిద్దాం అని చెప్పాము మేము. తత్వమసి అని చెప్పాము మేము. సర్వం కల్వితం బ్రహ్మ అని చెప్పాము మేము. సమస్త సృష్టి బ్రహ్మం అని చెప్పాము మేము. ఈ ప్రపంచంలో ఏ మతం అక్కడ దాకా వెళ్ళలేదు. ఉపనిషత్తులు నాకు తెలిసి 5,000 ఏళ్ళ అవతలు ఉన్నాయి. ఇప్పుడు కాదు, ఈ ప్రజెంట్ టైప్ కాదు, 5,000 years అవతలు ఉన్నాయి. మానవాళ్ళు అక్కడ దాకా వెళ్ళాక కష్టపడాలి. దాని తర్వాత ఇంకా విస్ఫోటన లాంటి శ్లోకం ఉంది, ఈ హైవతైర్ జీత సర్గో. ఏం మాట్లాడినవి ఇక్కడ ఈ మూమెంట్లో, ఈ క్షణం ఎవడు ప్రామిస్ చేశాడు ప్రపంచంలో? నేను తెలుసుకుందామని అడుగుతున్నాను. నువ్వు చచ్చిపోయిన తర్వాత వచ్చేటువంటి దేవుడు రాజ్యం, నువ్వు చచ్చిపోయిన తర్వాత వచ్చే స్వర్గాలను పురాణ మతాలు ప్రామిస్ చేస్తాయి. కాదే, ఈ హైవా, ఈ మూమెంట్లో, ఈ క్షణం, ఈ హాల్లో ఇక్కడ మనం మాట్లాడుతుంటే, మనం అక్కడ కూర్చుంటే, ఇక్కడ నిలబడి మాట్లాడుతుంటే, ఇప్పుడు నువ్వు స్వర్గాన్ని గెలుచుకోవచ్చు ఈ సెకండ్. ఇప్పుడు వాళ్ళు చెప్పారు అలాగే. ఈ హైవా అంటే మాట అర్థం అదే. గణేష్ విగ్రహాన్ని కింది కులస్తులు పెట్టుకుంటే అగ్ర కులస్తులు గణేష్ ఊరేగింపు దాడి చేసి ఆపారు. మేము ఆ ప్యాపిల్లో వెళ్ళి అక్కడే సబ్బెట్టాం. మేము ఛాలెంజ్ చేస్తాం. నేను చెప్తున్నాను, మేము నిలబడతాం విషయాల మీద. మేము అంగీకరించాం. ఈ మతాన్ని అసమానత్వం పుట్టగా చేసేటువంటి ప్రయత్నాన్ని మేము అంగీకరించాం, ధిక్కరిస్తాం. ఇది చీపురు పెట్టి తొడవడానికి, అవసరమైతే ఖడ్గంతో తొడవడానికి కూడా ఈ మాట అరవిందో. అది చీపురు కాబట్టి భగవంతుడు ఖడ్గం వాడతాడేమో, దాన్ని కూడా వెనకడేవాళ్ళం కాదు. ఎందుకంటే ఇది మురికిది. ఈ మురికిపైన పోరాటం అనేది మన శ్వాస, ప్రాణ శ్వాస కావాలి. కానీ మీకు విషయం చెప్తాను, ఏ హిందువు మసీదుని కూలగొట్టలేదు మీకు తెలియదేమో, తెలుసుకోండి ఫస్ట్. ఆ విషయం చెప్పాను. ఎవరు మసీదుని కూలగొట్టాడు వాడు హిందువు కాదు, హిందూ మతం మాది. మీరు ఆ గీత గీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కూలగొట్టిన తర్వాత జరిగిన ఎన్నికల్లో మెజారిటీ హిందువులు ఉన్నటువంటి ఆ రాష్ట్రం చిత్తుగా ఓడించారు వాళ్ళు. ఆ విషయం అది ప్రజల యొక్క తిరస్కరణ. మీ పనికి ఎటువంటి విద్వేష సాంప్రదాయం, అది ముస్లిం మతంలో అయినా క్రిస్టియన్ మతంలో అయినా, నేను కన్వర్ట్ చేసేయాలి, అందరినీ ముంచేయాలి, మొత్తం అంతా నింపేయాలి అని నువ్వు పెట్టుకున్న విధానం ఏదైతే, దట్ ఈస్ వెరీ రాంగ్. చాలా తప్పు చేస్తున్నావని నువ్వు స్పష్టంగా చెప్తావు. అనుమానం ఏం లేదు ఈ విషయంలో. ఏమనంటే తవ్వండి, తవ్వితే ఇక్కడ లింగం బయటపడితే మాది, శవం బయటపడితే నీది. ఇదా ఇలా మాట్లాడచ్చాడు? ఎవరికి మేము వ్యతిరేకంగా అది ఏ ప్రయోజనం ఆశించట్లేదు, ఏ రకమైనటువంటి స్వార్థం లేదు. ఎవడు మా వెనకాల లేడు. మా వెనకాల వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఒక మహత్తరమైనటువంటి సంప్రదాయం ఉన్నది, ఆలోచన ఉన్నది, గొప్ప ధార ఉన్నది. దీన్ని మేము కొనసాగించాలని అనుకుంటున్నాం.
వీటి బ్యాక్గ్రౌండ్ చెప్పాలి. 2000 నుంచి 2005 సంవత్సరం దాకా విజయవిహారం అనేటువంటి పత్రికని మనం నడిపించుకున్నాము. ఆ పత్రిక చాలా ఇవాళకి కూడా 25 సంవత్సరాల తర్వాత గుర్తు చేసుకుంటున్నటువంటి పత్రిక. ఇవాళకి కూడా చాలా అత్యంత పెద్ద పెద్ద స్కామ్స్ని బయటకు తీసుకురావడమే కాదు, చాలా గొప్ప సైద్ధాంతికమైనటువంటి ఈవెన్ ఆధ్యాత్మికమైనటువంటి కూడా చెప్పగలుగుతాను అటువంటి విషయాల్ని స్పృశించినటువంటి, పరామర్శించినటువంటి, చాలా గొప్ప ప్రతిపాదనలు చేసినటువంటి, చాలా గొప్ప సంచికలను తీసుకొచ్చి ఇప్పటికి కూడా లక్షల మంది అభిమానులని కలిగి ఉన్నటువంటి పత్రిక. ఈ రోజుకి ఆగిపోయిన తర్వాత కూడా ఈ మాట నేను చెప్పగలుగుతాను. మొట్టమొదటి సంచిక నుంచి మేము ఉపనిషత్తుల సందేశం వేసాం. నాకు అంటే ఇది కూడా చెప్తున్నాను నేను. అయితే 2002 నుంచి ఆ పత్రిక యొక్క పాఠకుల నుంచి 2002 నుంచి జయభారత్ అనేటువంటి సంస్థ రావడం జరిగింది. ఆ సంస్థ ఇవాళ పెద్ద వటవృక్షం. ఆ సంస్థ చుట్టూ కనీసం 15 సంస్థలు ఉన్నాయి. ఈ 15 సంస్థల్లో అనేక రంగాల్లో చాలా తీవ్రంగా పనిచేస్తూ ఉన్నాయి. జీవితాలను అర్పించి పనిచేస్తున్నటువంటి వేలాది మంది కార్యకర్తలు జయభారత్కు ఉన్నారు. వాళ్ళు ఏం ఆశించరు. ఏ చిన్న పదవిని కానీ, ఏ చిన్న ప్రయోజనాన్ని కానీ, ఏ చిన్న ఫోటో న్యూస్ని కానీ కూడా ఆశించకుండా జీవితాలను సమస్తాన్ని అర్పించినటువంటి ఆధ్యాత్మిక విప్లవకారులు, సన్యాసులు వాళ్ళు మేము కథిన్యాసులు అంటాం. అటువంటి వాళ్ళు చాలా గొప్ప గొప్ప పొజిషన్స్కి లక్షల రూపాయలు సంపాదించిన పొజిషన్స్ని వదిలేసుకుని వచ్చి ఉద్యమాల్లో చాలా కఠినమైనటువంటి నియమాలను పాటిస్తూ ఈ ఉద్యమంలో కొనసాగుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. వీళ్ళ వల్ల మత సామరస్యం, మతోన్మాదానికి సంబంధించి కానీ, కులానికి సంబంధించి కానీ, ఇంకా అనేక సమస్యల గురించి అద్భుతమైనటువంటి సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి. జైహో అనేటువంటి సంస్థ ఇవాళ అనేక రాష్ట్రాలు, ఒరిస్సా, కర్ణాటక, తమిళనాడు, అండమాన్స్, కాశ్మీర్ ప్రాంతం, అనేక ప్రాంతాల్లో కూడా ఇవాళ ఉత్తర భారతదేశంలో, మహారాష్ట్రలో, రాజస్థాన్లో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయంటే హిందూ ముస్లిం సమైక్యత గురించి స్వామివారి అధ్యక్షులు, జయభారత్ అసోసియేషన్ ఫర్ ఇంటిగ్రిటీ, హార్మోన్ అండ్ వన్నెస్, JAIHO అనేటువంటి సంస్థ. అదేవిధంగా ముస్లిం మతంలో ఉండేటువంటి ఫండమెంటలిజం, మతోన్మాదాన్ని ఎదుర్కోవడానికి జయభారత్ ముస్లిం రెవల్యూషనరీ ఫోరం అనేటువంటి సంస్థ ఉందనేటువంటి విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తాను. ఆ సంస్థ చాలా అక్కడ ఉన్న మతోన్మాద శక్తులతో హోరాహోరీగా పోరాడుతూ అక్కడ సాహిత్యాన్ని తీసుకొస్తూ చాలా గొప్ప ప్రయత్నం చేస్తుంది. మీ దృష్టి మీద తీసుకొస్తున్నాను. అలాగే జ్వాల అనేటువంటి సంస్థ, జయభారత్ ఉమెన్స్ అసోసియేషన్ ఫర్ లిబరేషన్ అండ్ అమిలియరేషన్, JWLE అనేటువంటి సంస్థ. అలాగే జయభారత్ SC పోరాట వేదిక, BC పోరాట వేదిక, ST పోరాట వేదిక, జయభారత్ సామాజిక విప్లవం పేరు. చాలా అద్భుతాలు వీళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు చెప్పడానికి సరిపోదు. మనం కేవలం 15 రోజుల గ్యాప్లో 1,00,000 మంది చేత ఇక్కడ బీసీలకి టికెట్లు కావాలి, రాజకీయ పార్టీలు కేటాయించాలి, మహిళలకి, బీసీలకి 15 రోజుల్లో 1,00,000 సెల్ఫీలు తీశారు వాళ్ళు. మనుషులను 50 లక్షల మంది మనుషులు కలిశారు. తెలంగాణలో ఉన్నది 2-3 కోట్ల మంది. అంటే ప్రతి 5-6 ఒక మనిషితో మాట్లాడడం అనేది జరిగింది. అవన్నీ కూడా మనకి రికార్డు ఆన్లైన్లో ఇంతమందికి తీసాం, ఇంత చేస్తున్నాం అనేది ఏదైనా కూడా దాన్ని మెయింటైన్ చేస్తూ దాన్ని చెప్తూ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. జస్ట్ ఓట్ అనేటువంటిది ఎన్నికల్లో డబ్బుకి మద్యానికి అమ్ముడుపోవద్దు అనేటువంటి దాంట్లో కనీసం 8 రాష్ట్రాల్లో కార్యక్రమాలు జరిగినాయి. 7-8 భాషల్లో మేము దాని మెటీరియల్ తీసుకొచ్చాం. అద్భుతమైనటువంటి ఊరేగింపులు 100 మంది 1000 మందితో జరిగినాయి. ఇట్లా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తాం. అలాగే కథిన్యాసి ఆత్మసమర్పణ దీక్ష, కథిన్యాసి భావన, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక సెక్షన్ చెప్పుకుని మాట్లాడాల్సిన విధానాలే కానీ చిన్నవి కాదు. ఇది జస్ట్ ఈ మాత్రం మాటలే, ఇంతకు దాటి నేనేం చెప్పను. ఇవాల్టి సభ హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ అనేటువంటి సంస్థ జయభారత్ ఉద్యమంలో ఒక భాగం. ఉద్యమంలో ఒక భాగం అనేది కేవలం అది ప్రతి సంస్థ స్వతంత్రమైన సంస్థ. ఆ సంస్థల మీద ఎవరికి అధిపత్యం లేవు. అలాగే అన్నమయ్య కళాక్షేత్రం, అన్నమయ్య గృహసాధన సమితి, అలాగే ఈ సంస్థలన్నీ ఉన్నాయి. ఇవాళ ఈ 2 సంస్థల ముందుకు వచ్చి చేసినటువంటి కార్యక్రమం హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ అనే సంస్థ 2022లో విజయదశమి రోజు అంతర్వేదిలో మేము ఏర్పాటు చేసుకున్నాం. దీని బ్యాక్గ్రౌండ్ చెప్తాను నేను. డిసెంబర్ నెలలో అనుకుంటాను 2021లో హరిద్వార్లో ఒక సాధు ధర్మ సంస్థ అనేటువంటిది ఒకటి జరిగింది. అది పత్రికల్లో వార్తలు వచ్చినాయి, దిగ్భ్రాంతికరమైనటువంటి వార్తలు. అనేక మంది సాధువులు 100 మంది కూర్చుని ఆ సదస్సులో రోజుల తరబడి మాట్లాడినటువంటి విషయాలు పత్రికల్లో వస్తే ఇలా మాట్లాడతారని, వాళ్ళ చాలామంది రక్తపాతానికి ఒడిగట్టమని, వెళ్ళి చంపేవని, సామూహిక హత్యాకాండగా ఒడిగట్టండి, ఫలానా మతస్థులను చంపేయండి వెళ్ళి అని బాహాటంగా పిలిపివ్వడం అనేది జరిగింది. ఇదంతా హిందూ మతం పేరు మీద జరుగుతుంది. ఇవాళ హిందూ మతం పేరు మీద ఏం జరుగుతుందో వినడానికి చూడడానికి కూడా భయం అనేటువంటి పరిస్థితి వచ్చేసింది. జై శ్రీరామ్ అంటే అర్థం ఏంటో స్వామివారి ఇందాక మాట్లాడారు. జై శ్రీరామ్ అంటే దేవునికి, రాముణ్ణి కోట్లాది మంది హిందువులు దేవుడని భావిస్తారు. జై శ్రీరామ్ అంటే దేవుడికి జయము అని, వేరే అర్థం ఏం లేదు దాంట్లో. అలాగే అల్లాహ్ అక్బర్ అంటే, అల్లా అంటే ఒక సంప్రదాయం ప్రకారం దేవుడు, అల్లాహ్ అక్బర్ అంటే దేవుడు సర్వోన్నతుడు అని. ఈ రెండు మాటలకి నాకు తెలిసి పెద్ద తేడా ఏం లేదు. కానీ ఎవరినైనా కొట్టాలంటే, చంపాలంటే అల్లాహ్ అక్బర్ అనడం కానీ జై శ్రీరామ్ అంటే చాలా దారుణం. ఎందుకంటే దేవుడి సంతానం అందరూ కూడా. దేవుడి సంతానాన్ని ఒకళ్ళనొకళ్ళు చంపడానికి జై శ్రీరామ్ అని అల్లాహ్ అక్బర్ వాడేటువంటి ఈ దుష్ట విధానం ఏదైతే ఉందో మేము వ్యతిరేకిస్తాము. నేను ఏదైతే హిందూ మతం పేరు మీద ఇవాళ హిందూ మతం అంటే ఏమిటి తెలియనటువంటి ఒక కన్ఫ్యూజన్ అనేటువంటిది ప్రారంభమైంది.
హిందూ మతాన్ని ఒక ఫ్రేమ్లో కుదించే ప్రయత్నం జరుగుతుంది. అంచేత హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ, బహుళత్వము మరియు సమానత్వం ఈ రెండు ఉన్నాయి హిందూ మతంలో అని చెప్పడానికి మేము అంతర్వేదిలో ఈ సంస్థను ప్రారంభించుకున్నాం. ఇవాళ ఇంతమంది సాధువులు ఇన్ని స్రవంతుల నుంచి వచ్చి ఇక్కడ కూర్చొని ఉన్నారు. దీన్ని హిందూ మతం అంటారా కాదా నేను తెలుసుకుందామని అడుగుతున్నాను. కానీ హిందూ మతం పేరు మీద జరుగుతున్నటువంటి అనేక కాన్క్లేవ్స్లో కొట్టండి, చంపండి, కొట్టి మాట్లాడండి ఓపెన్గా చెప్తున్నారు. ఇవన్నీ కూడా సదస్సుల్లో వచ్చేస్తున్నాయి. కాషాయ వ్యవస్థలు వేసుకున్నటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. అవన్నీ కూడా వాట్సాప్లోకి వస్తున్నాయి, అవన్నీ సెల్ ఫోన్లోకి వస్తున్నాయి. అనేక మంది కోట్ల మంది యువతుల్ని కూడా వాళ్ళని విద్వేషపూరితులుగా తయారు చేస్తూ ఉన్నాయి. అంచేత దీన్ని మనం మాట్లాడాలక్కర్లేదని నేను ఏ విషయమైనా కూడా నిష్కపటంగా లేకపోతే ట్రాన్స్పరెంట్గా మాట్లాడాలనే ఉద్దేశం ఉన్న మనిషి. నేను ఒక విషయం చెప్తున్నాను, నేనేమి థీస్ట్ సంప్రదాయానికి సంబంధించినటువంటి మనిషిని కాదు, నేనేమి ఆస్తికుడిని కాదు, నేను అజ్ఞేయవాది. నాకు అర్థమైనంత వరకు అద్వైతం మొగ్గున్నటువంటి అజ్ఞేయవాది. నాకు అర్థమైనంత వరకు హిందూ మతం అనేటువంటిది ఒక మతం అనేది చెప్పడానికి బయట మతం అనగానే కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. ఇవంతా మేము తీర్మాన రూపంలో ఆమోదించాం. అది మీ ముందు కూడా పెడతాను నేను. మతం అంటే ఒక పుస్తకం, ఓ దేవుడు, ఒక గురువు గారు, ఒక సిస్టమ్, దీన్ని దాటి వెళ్ళడానికి వెళ్ళేది మీరు బయట ఉన్నాయి. కానీ హిందూ మతం అటువంటి ఫ్రేమ్లో ఉన్నటువంటి మతం కాదు. అటువంటి ప్రమాణాల ప్రకారం చూస్తే హిందూ మతం మతమే కాదు. మరి హిందూ మతం కాదని తీసేద్దామంటే దీన్ని ఏమన్నా, ఇదో ప్రాబ్లం ఇది. అందుచేత మేము దీని యొక్క నిర్వచనానికి పూనుకున్నాం. దీన్ని అంటే ఈ నిర్వచనాన్ని అది గొప్ప సాహసం నాకు తెలిసినంత వరకు. దాన్ని మేము ఏమన్నామంటే ఇక్కడ ఒక పుస్తకం కానీ, ఒక సంప్రదాయం కానీ, ఒక దేవుడు కానీ అందరూ ఆమోదించేటువంటి వ్యవస్థ కానీ లేవు మా దగ్గర. అవి ఉంటేనే మీరు మతం అంటే మేము ఖచ్చితంగా మతం కాదు. కానీ ఇది కూడా కొన్ని విలువల్ని కలిగి ఉంది. ఆ విలువల్ని మేము లిస్ట్ అవుట్ చేసాం. కరుణ, పరిత్యాగం, సమానత్వం, వివేచన, హేతుత్వం, ధిక్కారం, ఎన్నో విలువలు ఉన్నాయి. అవి కంటిన్యూ అవుతున్నాయి ఎప్పటి నుంచో ఒక స్ట్రీమ్ కింద. వాటిలో ఏమి డిస్కంటిన్యూటీ లేదు. అంచేత ఇటువంటి విలువల్ని కలిగినటువంటి ఒక వ్యవస్థ ఇక్కడ ఉన్నది. ఇది నిత్యం పరిణామశీలంగా ఉన్నది. అదే సమయంలో స్థిరమైనటువంటి విలువలు కొనసాగుతూ ఉన్నాయి. అదే సమయంలో అనేక సంప్రదాయాలు ఉన్నాయి. వీటిని మనం ఏమంటాము? మేమేమన్నామంటే హిందూ మతం మతం కాదు, ఇది ఒక జీవన విధానం అని చెప్పేవాళ్ళున్నారు. మేము అంగీకరించట్లేదు. ఇది ఒక జీవన విధానం కాదు, పలు జీవన విధానాల సహజీవన వ్యవస్థ అని చెప్తున్నాం మేము. ఆదాన ప్రధానాల సహజీవన వ్యవస్థ. ఒక సిస్టమ్ లేదు. పామును పూజించేవాళ్ళు, కొండను పూజించేవాళ్ళు, లేకపోతే సమ్మక్క సారకను పూజించేటువంటి వాళ్ళు, ఏమీ పూజ చేయనటువంటి వాళ్ళు, భజన చేసేవాళ్ళు, చేయనటువంటి వాళ్ళు, ధ్యానం చేసేవాళ్ళు, చేయనటువంటి వాళ్ళు, అనేక రకాలైనటువంటి సంప్రదాయాలు ఎలా చెప్తాం మనం దీన్ని? అనేక రకాలైన ఫిలాసఫీస్ ఉన్నాయి. ఎవరో కూడా దీన్ని శాసించడానికి సరిపోదు. నేను అజ్ఞేయవాదం హిందూ మతం యొక్క ఒక జీవగాథం. అదేం చిన్నది కాదు. అది ఋగ్వేదంలో, ఉపనిషత్తులో కంటిన్యూ అవుతూ వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి స్రవంతి. అంచేత నేను హిందువులని నాకు స్పష్టంగా తెలుసు. అంచేత నేను ఓపెన్గా ప్రకటిస్తున్నాను హిందువులు. ఎందుకంటే చాలామందికి ఈ అవగాహన లేదు. హిందూ మతం అంటే ఇలా ఉండాలి. ఎవరో నేను దేని మీద వీడియో పెడితే నువ్వు బొట్టు పెట్టుకో అని చెప్పాను. ఏ బొట్టు పెట్టుకోమంటావు? ఏ రకమైనది? ఈ వై పెట్టుకోమంటావా, ఎక్స్ పెట్టుకోమంటావా, 3 పెట్టుకోమంటావా, అడ్డంగా పెట్టుకోమంటావా, నిలుగు పెట్టుకోమంటావా, నీకు తెలియదేమో, చాలా ఉన్నాయి. ఇది అర్థం లేనటువంటి మాటలు ఇవన్నీ కూడా. నువ్వు జై శ్రీరామ్ అంటేనే హిందూ అవుతాడనేటువంటి అభిప్రాయం అనేటువంటిది నేను జై శ్రీరామ్ అనడానికి వ్యతిరేకం కాదు, రాముడిని కీర్తించడానికి ఏం వ్యతిరేకం కాదు. ఆ సంప్రదాయాన్ని కానీ భక్తులు కానీ ఏం అవమానించే ఉద్దేశంలో మేము ఎవరు లేము. స్వామివారు కూడా ఉన్నారు ఇందాక. కానీ మేమేమంటామంటే దీన్ని మీరు షరతుగా ముందుకు తీసుకొస్తే మేము అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. మీకు తెలుసో తెలియదో పురాణ హిందూ మతాన్ని లేదా రాముడిని కృష్ణుడిని గౌరవించినటువంటి లేదా ఇది ఏమంత ఆ స్థాయి కాదు అని చెప్పినటువంటి అనేక సంప్రదాయాల శాఖలు మనకు ఉన్నాయి. దయానంద సరస్వతి గారు ఉన్నారు, వారు ఉన్నారు ఇక్కడ నుంచి, ఆర్య సమాజ్ వారు ఉన్నారు, వారు చెప్పారు. అలాగే అనేక సంప్రదాయాలు నేను చెప్పగలుగుతాను. అక్కడ నేను ఇక్కడ కనీసం 60-70 సంప్రదాయాలని ఇక్కడ రాశాను. కానీ ఇది సరిపోదు ఈ క్యాన్వాస్. అందుచేత ఆగాం. 3 రోజులు కష్టపడ్డాను నేను దీని మీద. అయ్యో వైకుందారు ఉన్నాడు, ఆయన జ్యోతిని లేకపోతే అద్దాన్ని పూజిస్తాడు. నారాయణ గురు ఉన్నాడు, అనేక మంది సంప్రదాయాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పౌరాణిక హిందూ మతాన్ని మేము అంగీకరించమని చెప్పారు. వాళ్ళు హిందువులు కాదని నువ్వు అంటావు ఇవాళ? నువ్వు ఎవరు చెప్పడానికి? వేదంలో ఇవన్నీ లేవు. వేదంలో ఉన్నటువంటి మతం తర్వాత ఉపనిషత్ కాలంలో మారింది. ఉపనిషత్ కాలంలో ఉన్న మతం పురాణ మతం ఇంకొంచెం మారింది. మారుతూనే కూడా విభిన్నంగా ఉంటూ వచ్చింది. మాకు తెలియదు ఇవన్నీ కూడా. ఇవాళ ఒక భయాన్ని ప్రజల్లోకి ఇంపోజ్ చేసి ఈ హిందూ మతం కొంపలు మునిగిపోతున్నాయి, ఆరిపోతుంది, చచ్చిపోతుంది అని చెప్పేటువంటి అలేఖ మహిమ సంప్రదాయం నుంచి ఇక్కడ వచ్చినటువంటి అనేక మంది సాధువులు ఉన్నారు. అలేఖ మహిమ సంప్రదాయంలో ఉన్నటువంటి సాధువులు, అలేఖ మహిమ సంప్రదాయం అది 200 ఏళ్ల నుంచి అద్భుతమైనటువంటి జ్యోతి. అది కులాన్ని వ్యతిరేకించేటువంటి ఒక అగ్ని. అది అటువంటి సంప్రదాయం కలిగినటువంటి వాళ్ళు పురాణ హిందూ మతాన్ని అంగీకరించిన వాళ్ళు వేదాల్లో ఉపనిషత్తులో వాళ్ళకి కావాల్సిన బాగా నాకు తప్పే ఉంది. దాంట్లో వాళ్ళు హిందువులు కాదని అడుగుతున్నాను నేను.
ఎవరు చెప్తారు హిందువులు కాదు? నువ్వెవరు చెప్పడానికి ఎవరు హిందువు ఎవరు కాదు? ఈ విషయాన్ని అంగీకరించడానికి మేము సిద్ధంగా లేవని చెప్తున్నాం. అందుచేత ఇది ఏమంత విషయం? ఖచ్చితంగా విషయమే. ఒక నినాదము, ఒక దేవుడు, ఒక మతం ఉన్నది మా మతం కాదు. అలాగే దీన్ని ఒక విద్వేషపూరితమైన ఫ్రేమ్లో, ఇంకా ఓపెన్గా చెప్తున్నాను, రాజకీయమైనటువంటి ఫ్రేమ్లో, ఒక రాజకీయ లబ్ధి గురించి మీరు మతాన్ని వాడొద్దని నేను చేతులెత్తి దండం పెడితే అడుగుతాను. మేము ఈ రాజకీయ నాయకులందరినీ కూడా మీ పార్టీ ప్రచారం మీరు చేసుకోండి, మీ పార్టీ ప్రచారం మీరు చేసుకోండి, మీ మేనిఫెస్టో చెప్పుకోండి, ప్రజలకి ఏ మేలైనా చేయండి. కానీ రాముణ్ణి, కృష్ణుణ్ణి, మతాన్ని దీంట్లోకి ఏడవద్దని చెప్తున్నాం మేము. ఎందుకంటే అది వ్యక్తి యొక్క మోక్షాన్ని గురించి, వ్యక్తి యొక్క జీవన సాఫల్యాన్ని గురించి, వ్యక్తి అందుకోవాల్సినటువంటి చాలా ఔన్నత్యాన్ని గురించి మాట్లాడేటువంటి విధానాలు ఉన్నాయి. వాటన్నింటినీ మీ ప్రయోజనాలు వాడతారంటే రాముణ్ణి మీ ఫ్లెక్సీలో మీ పక్కన కూర్చోబెట్టి వాడటం మేము చాలా గాయపడుతున్నాం. ఇటువంటి విధానం కానీ మేము చాలా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాం దీనికి. అలాగే విద్వేషానికి మేము చూసిన వీడియోని వ్యక్తిని కట్టేసి అతన్ని చావగొడుతూ జై శ్రీరామ్ అని చెప్పడం, అతన్ని తీవ్రంగా హింసించడం, మీరు కావాలంటే వస్తాయి, నీ పేర్లు సంవత్సరాలు కూడా చెప్పగలుగుతారు. హింసిస్తూ ఇది చూసామా, జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పి చివరికి అతను చచ్చిపోయాడు. స్తంభానికి వేసి కట్టేసి హింసించి చంపేశారు. అవసరమా ఇది? రాముడు ఆ విధంగా చెప్పాడా? చివరికి రావణాసురుడు కూడా నేడు పోయి రేపు రాని ఓడించిన తర్వాత కూడా తల్లార కూడా పంపించినటువంటి ఒక ధీరోదత్తమైనటువంటి అపూర్వమైనటువంటి వ్యక్తిత్వం. ఇవాళ అమ్మాయిలు వెంటబడ్డానికి లేకపోతే మరెవరు వెంటబడ్డానికి నువ్వు దీన్ని వాడుతున్నావు, ఎలా అంగీకరిస్తాం మేము దీన్ని? ఇంత కోట్ల మంది హిందువులు ఎవరు ప్రతిఘటించట్లేదు, ఎవరు మాట్లాడట్లేదు నువ్వు అనుకుంటే ఇది అభ్యంతరకరం. మేము దీన్ని అంగీకరించే సమస్య లేదు. ఈ విధానాలు కొనసాగలేమని చెప్తున్నాను నేను. ఇది ప్రారంభం. ఇది ఇటువంటి అగ్నిని అనేక చోట్లకు మేము తీసుకెళ్ళగలుగుతాం. హిందూ మతం అనేది నేను ఒక ఆశ్చర్యమైన విషయం చెప్తాను. నేను జీవితాంతం 40 సంవత్సరాలు నేను మత సామరస్యాన్ని గురించి, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తిని. హెచ్పిఎస్ ప్రారంభ సమావేశంలో నేను మాట చెప్పాను. ఆ మాట చాలా షాక్ గురి చేసే మాట ఏమో బహుశా. నేను ఏమన్నానంటే అన్ని మతాలు సమానం అని నేను అంగీకరించని చెప్పాను. ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయం చెప్తున్నాను. నేను సంస్థల అభిప్రాయం చెప్పట్లేదు. నా వ్యక్తిగత పర్సెప్షన్ అది. నేను అన్ని మతాలు సమానం అని అంగీకరించను. నా అభిప్రాయం అది. అన్ని మతాలకి ఈక్వల్ ప్లేయింగ్ గ్రౌండ్ ఉండాలి, అందరూ సహజీవనం చేయాలి, అందరూ సమానంగా ఉండాలి, అందరికీ అవకాశాలు ఉండాలి, ఎవరికి అవకాశం లేకుండా నిరాకరించకూడదని చెప్తున్నాను నేను. నా ప్రిఫరెన్స్ నాకుంటుంది, దాంట్లో తప్పేం లేదు. నేను నా అభిప్రాయం చెప్తున్నాను. అన్ని మతాలు సమానం కాదని అంతర్వేదిలో నరసింహ స్వామి దేవాలయం ముంగిట మా సభ జరిగింది. ఆ సభలో నేను చెప్పినప్పుడు నేను చెప్పాను అన్ని మతాలు సమానం నేను అనుకోవట్లేదు. నా దృష్టిలో నేను దైవాన్ని నేను పర్సీవ్ చేయలేను. నా ప్రాబ్లం అది. అంచేత డ్యూయలిస్టిక్ రిలీజియన్, నాన్ డ్యూయలిస్టిక్ రిలీజియన్ నా దృష్టిలో ఒకటని నేను అనుకోలేదు. హిందూ మతంలో మతం అనేది చాలామంది చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను విజయవిహారంలో నేను పనిచేస్తున్నప్పుడు నాస్తికుడు నా దగ్గరికి వచ్చినాడు. నాకు ఆయన మీద నేను తగాదలేదు. నేను సరదాగా నవ్వుతూ అడిగాను, ఏంటంటే మీకు మతంతో ప్రాబ్లం, ఎందుకు వ్యతిరేకిస్తున్నారండి? ఆయన నాకు మతం మనిషిని బానిసగా మార్చింది అని చెప్పాడు నాకు. అంటే నేను నవ్వుతూ అడిగాను, ఏ మతం అయితే నువ్వే దేవుడివి అని చెప్పిందో, నువ్వే దేవుడివి తత్వమసి అని చెప్పిందో అది కూడా నిన్ను బానిసగా మార్చిందని అడుగుతున్నాను నేను. ఎక్కడి నుంచి సంపాదించావు ఈ నిర్వచనాన్ని? నిన్ను సీఎం అని చెప్పలేదు, ఎమ్మెల్యే అని చెప్పలేదు, కౌన్సిలర్ అని చెప్పలేదు, నిన్ను దేవుడు అని చెప్పింది. నీకున్న ఆకలి సంఖ్యలో కూడా తగ్గొట్టింది. మనిషిని ఎక్కడో తీసుకెళ్ళి మబ్బులో నిలబెట్టింది. ఆ మతాన్ని నువ్వు మనిషిని బానిసగా చేస్తుందని నువ్వు సంపాదించుకొచ్చినటువంటి యూరోప్ నిర్వచనాన్ని ఎలా చెప్పు? అలాంటి మతం ఉందా అని అడిగాడు. ఫస్ట్ అలాంటి మతం ఉందో తెలుసుకో. నువ్వు మతం ఏం చెప్పింది తెలుసుకో. నువ్వు అదేం చెప్పింది తెలుసుకో. నువ్వు ఆ మాటలు నువ్వు చదువుకో. అలాగే నేను చెప్తున్నాను, అజ్ఞేయం వాళ్ళు నాసదీయ స్వత్వం అని ఉంటుంది ఋగ్వేదంలో. ప్రతి ఒక్కరు చదవాలి ఇటువంటి విషయాలు. నా సత్తాన్ని ప్రారంభమైనటువంటి అద్భుతమైనటువంటి నాసదీయ, దాని గురించి ఈ సెషన్ సరిపోదు. కానీ చివరిన వాళ్ళు యది వేద యది నా వేద అంటే తెలుసుకోవడం, తెలుసో తెలియదో అన్నారు. ఎవరికి? దేవుడికి. వాళ్ళు దేవుడిని కూడా పరమవ్యోమానికి అధ్యక్షుడు అన్నారు. ఆయనకి ఏం తెలుసు? ఈ సృష్టి ఎందుకు మొదలైందో తెలుసో తెలియదు అని డౌట్ పడ్డారు. ఈ డౌట్ పడ్డాన్ని అజ్ఞేయవాదం అంటారు. ఎవరు? ఋగ్వేద ఋషి. వాళ్ళు చాలామంది డౌట్లు పడ్డారు. తప్పలేదు డౌట్లు పడ్డా. మనకు ఉన్నటువంటి షడ్దర్శనాల్లో 5 దర్శనాలు ఆస్తికమైన దర్శనాలు కాదు. చాలామంది తెలియదు. ఇవాళ మీరు ఒక ఫ్రేమ్లో తయారు చేస్తారు, ఒక దేవుడు, ఒక పుస్తకం, ఒక మతం, దీన్ని నువ్వు అంగీకరించాలి కాదా అని నాస్తికుల మీద దాడి చేస్తారు. నాస్తికులు కూడా దీంట్లో
చాలా బాధపడుతున్నాను. నాస్తికులు హిందూ కాదని నువ్వు ఎట్లా అంటావు? నీకు తెలియదేమో విషయం. సాయణ మాధవుడు అనేటువంటి మహానుభావుడు సర్వ దర్శన సంగ్రహాన్ని రచించినటువంటి 14వ శతాబ్దంలో అద్భుతమైనటువంటి పుస్తకం అది. దాంట్లో 16 దర్శనాలు రాశారు. మొదటి దర్శనమే చార్వాక దర్శనం. అదొక సంప్రదాయం. దాన్ని ఎవరు నిరాకరించారు? నీకు తెలియదేమో విషయం. ద్వైతి హిందువే, అద్వైతి హిందువే, విశిష్టాద్వైతి హిందువే, ద్వైతాద్వైతి హిందువే, శాక్తేయుడు హిందువే, అలాగే అజ్ఞేయవాది హిందువే, నాస్తికుడు హిందువే, ఆస్తికుడు హిందువే. నువ్వెవరు కాదని చెప్పడానికి. మా మతం మా సిస్టమ్ ఎలా ఉంది నీకు తెలియదేమో. ఇదంతా కూడా నీకు తెలియకపోవచ్చు విషయం అంతా కూడా. నువ్వు చెప్తున్నటువంటి గుడి వేదనలు లేదు. వేదరక్షణ తీసుకొస్తే ఆయన గుడిని ఒప్పుకోడు. ఏం చేద్దాం దానికి? ఆ రోజు ఉన్నటువంటి సంప్రదాయం అది. ఈ మతంలో నేను చెప్పాను, ఈ మతంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మణులు మేము జయభారత్లో చెప్తాం. మతంలో మణులు ఉన్నాయి, బురద ఉన్నాయి. బురద కడిగేసి మణిని వాడుకోవడం ఉత్తమమైన పద్ధతి అని మా అభిప్రాయం. ఈ మతంలో ఉన్నటువంటి మణులు ఎక్కడ ఉన్నాయని అడుగుతాను నేను. ఏ మతం అయినా చెప్పిందా? ఇలా చెప్పిందా? ఇక్కడ మేము రాసాం, మీరు చూడండి. ఎవరైనా చెప్పారా? ఔషధులు గొప్పగా ఉండాలి, నదులు తీయగా ప్రవహించాలి, మధువాత రుతయతే మధు క్షరంతి సింధవ. ఏం మాట్లాడేవన్నీ కూడా. అలాగే సమాన మంత్రం, అందరూ సమానంగా నడవాలి. ఇప్పుడు ఒక రెండో వైపు నుంచి ఇంకో దాడి. ఒకటి మతం మత్తు మందు పనికిరాదు అనేటువంటి చెప్పేటువంటి వాళ్ళు, అసలు హిందూ మతం అనేది పరమ దుర్మార్గమైంది, ఇది అర్జెంట్గా రద్దు చేయాలి అని చెప్పేవాళ్ళు. వీళ్ళు మతోన్మాదులు వ్యతిరేకిస్తారు. చాలా కాబడి ఉంది. అందుచేత యుద్ధాన్ని చిత్తుగా ఓడిపోయాం. మీరు పక్క తప్పకుండా చెప్తాం మేము. మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. హిందూ మతంలో అసమానత ఉంది, లేదని అనడానికి ఏమి లేదు. స్పష్టం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. కానీ హిందూ మతం యొక్క మూలసారం అదేనా? హిందూ మతం యొక్క ఫండమెంటల్ ఇష్యూ అదేనంటే నువ్వు అవును అని చెప్పలేవు. ఎందుకంటే ఋగ్వేదంలోనే సమాన సూక్తం చెప్పాము మేము. ఈశావాస్యం ఇదం సర్వం యత్కించి జగత్యాం జగత్ తేన బుజ్జిద్దాం మాతృత కసిద్దాం అని చెప్పాము మేము. తత్వమసి అని చెప్పాము మేము. సర్వం కల్వితం బ్రహ్మ అని చెప్పాము మేము. సమస్త సృష్టి బ్రహ్మం అని చెప్పాము మేము. నువ్వేం చెప్పావు? చాలా గొప్ప మాట అది. ఏమనంటే పొరుగువాడిని నీకులాగా ప్రేమించమని. ఎందుకు రంగనాథానంద గొప్ప మాట రాసినాడు. యేసుక్రీస్తు శర్మనాంది మౌంట్లో పొరుగువాడిని నీకులా ప్రేమించమన్నాడు. ఎందుకు ప్రేమించాలి? నాకేం అవసరం? ఎందుకు ప్రేమించాలంటే ఆయన నువ్వే కాబట్టి అని చెప్పింది ఉపనిషత్తు. ఆ మాట రాశాడు రంగనాథ్. ఎంత గొప్ప మాట అండి అది. ఎంత గొప్ప మాట అది. ఈ విషయాన్ని మనం ఈ ప్రపంచంలో ఏ మతం అక్కడ దాకా వెళ్ళలేదు. ఉపనిషత్తులు నాకు తెలుసు 5,000 ఏళ్ళ అవతలు ఉన్నాయి. ఇప్పుడు కాదు, ఈ ప్రజెంట్ టైప్ కాదు. 5,000 years అవతలు ఉన్నాయి. మానవాళ్ళు అక్కడ దాకా వెళ్ళాక కష్టపడాలి. వివేకానందుడు చెప్పాడు, సత్యం నీ స్థాయికి రాదు, సమాజం సత్యం స్థాయికి ఎదగాలి. నీ స్థాయికి సత్యం దిగదు, అది నీ సమస్య. నువ్వు లేకపోతే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఎవరో కొంతమంది దాన్ని చూడగలుగుతారు. వాళ్ళు చెప్పారు ఆ విషయాన్ని. ఎవరైనా ప్రామిస్ చేశారా? ఆయన ఇందాక చెప్పాడు, బ్రాహ్మణుడు. ఏ బ్రాహ్మణుడు? విద్యా వినయ సంపన్నుడు అయినప్పుడు విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకైచ పండిత సమదర్శన. అంటే విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడు, అదే సమయంలో ఆవు, కుక్క, ఏనుగు, కుక్కని తినే చండాలుడు. ఏం మాట్లాడివి? ఏం మాటలివి? నా దగ్గరికి మొన్న ఒక స్ట్రీమ్కి సంబంధించినటువంటి పెద్ద మనిషి వచ్చాడు. మా గురువు గారు చాలా గొప్ప ఆయన, కానీ బ్రాహ్మణులు తింటే కానీ ఒప్పుకోరు, తినరు అని. ఎందుకు అడగండి నేను అడిగాను. ఎందుకంటే కృష్ణుడు అంగీకరించలేదు ఈ విషయాన్ని. భగవద్గీతలో చెప్పారు ఈ విషయాన్ని. విద్యావినయ సంపన్నుడైన బ్రాహ్మణుడు అంటే వాళ్ళు క్వాలిటీ నేర్చుకుని పైకి వచ్చిన తర్వాత మేము శూద్రులను అంగీకరిస్తాం అలా చెప్పలే. కుక్కని తినే చండాలుడు విద్యావినయ సంపన్నుడైన బ్రాహ్మణుడు ఒకలా చూడమని చెప్పారు. అలా చెప్పితే ఆగితే ఇంకా దాని తర్వాత ఇంకా విస్ఫోటన లాంటి శ్లోకం ఉంది. ఈ హైవతైర్జిత సర్గో. ఏం మాట్లాడినవి ఇక్కడ ఈ మూమెంట్లో ఈ క్షణం ఎవడు ప్రామిస్ చేశాడు ప్రపంచంలో? నేను తెలుసుకుందామని అడుగుతున్నాను. నువ్వు చచ్చిపోయిన తర్వాత వచ్చేటువంటి దేవుడు రాజ్యం, నువ్వు చచ్చిపోయిన తర్వాత వచ్చే స్వర్గాలను పురాణ మతాలు ప్రామిస్ చేస్తాయి. కాదే ఇహైవ ఈ మూమెంట్లో ఈ క్షణం ఈ హాల్లో ఇక్కడ మనం మాట్లాడుకుంటే, మనం అక్కడ కూర్చుంటే, ఇక్కడ నిలబడి మాట్లాడుతుంటే ఇప్పుడు నువ్వు స్వర్గాన్ని గెలుచుకోవచ్చు ఈ సెకండ్. ఎప్పుడు? ఇప్పుడు వాళ్ళు చెప్పారు అలాగే. ఇహైవ అంటే మాట అర్థం అదే. ఇహైవ తైర్జిత సర్గో యశాం సామ్య స్థిత. మనం ఎటువంటి సమానత్వము? విద్యావినయ సంపన్నుడైన బ్రాహ్మణుని, కుక్కని తినే చండాలుని, ఆవుని, కుక్కని, ఏనుగుని, ఈ మాటల్ని చెప్పినటువంటివి వాళ్ళు ఈ హైవత అటువంటి సమానత్వాన్ని నువ్వు అందుకోగలిగితే ఈ మూమెంట్లో ఈ సెకండ్లో నువ్వు మోక్షం, నువ్వు ఎన్లైటన్మెంట్, నువ్వు దేన్నైనా ఇప్పుడు పట్టుకోవచ్చు. ఎవడు ప్రామిస్ చేశాడు ఈ మాట? యశాం సామ్య స్థితం మనహ. ఇటువంటి సమానత్వాన్ని నువ్వు పెట్టుకుంటే నువ్వు ఇప్పుడు దాన్ని పట్టుకోవచ్చు. ఎందుకంటే నిర్దోషం హి సమం బ్రహ్మ. బ్రహ్మం అనేది ఏదైతే ఉన్నదో అది దోషరహితమైనది, సమానత్వమే.
తస్మాత్తే బ్రహ్మణి స్థిత, అందువల్ల దీన్ని అందుకున్నటువంటి వాళ్ళు బ్రాహ్మణులో ఉండగలిగారు అని చెప్పారు. అసలు సమానత్వాన్ని మోక్షస్థాయికి తీసుకెళ్ళాడు ఎవడని తీసుకెళ్ళాడా? సమానత్వాన్ని బ్రహ్మస్థాయికి, దేవుడి స్థాయికి తీసుకెళ్ళేవాడు ఎవడు? సమానత్వమే బ్రహ్మం అని చెప్పినటువంటి వాడు ఎవడు? ఇక్కడ చెప్పారు. ఇప్పుడు నువ్వు దీన్ని అసమానత్వం అంటావా? దీనికి దగ్గరగా ఉన్నటువంటి మాట్లాడడం చూపించమని అడుగుతున్నాను నేను. ఇక్కడే ఈ మూమెంట్లోనే హచేదవేది తదసత్యమస్తి కేనోపనిషత్తులో ఇక్కడే నువ్వు సంపాదిస్తే ఇప్పుడు నువ్వు సాఫల్యాన్ని అందుకుంటావు. హచేదవేది సాధించినట్లయితే మహతీ వృష్టి సర్వనాశనం చెందుతావు. ఎలా సంపాదిస్తావు? భూతేషు విచిత్య ధీర, ధీరులు అనేటువంటి వాళ్ళు ప్రాణుల్లో సమస్త ప్రాణుల్లో దర్శిస్తారు. ఆ తత్వాన్ని సమస్త ప్రాణుల్లో దర్శించి ప్రత్యాస్మే లోకాది అమృతా భవంతి, ఈ లోకాన్ని దాటి అమృతత్వాన్ని అందుకుంటారు. ఎంత స్ట్రైట్గా చూడండి విషయం. నువ్వు అనుకునే దైవాన్ని, నువ్వు అనుకునే బ్రహ్మాన్ని ప్రతి మనిషిలో చూడాలి. నువ్వు చెప్తావు అన్యమతస్థులు వాళ్ళు అని చెప్తున్నావు కదా, అది లేదమ్మా, ఇది తెలియదేమో. అయం నిజ పరో వేది గణనాలకు చేతస, ఈడు నావాడు ఈడు పక్కవాడు ఆలోచించడం చాలా లో లెవెల్ పీపుల్ యొక్క అండర్స్టాండింగ్ అని ఎప్పుడో మన పూర్వీకులు చెప్పారు. ఉదార చరితానాంతో వసుదైక కుటుంబకం, వేరే సంప్రదాయానికి చెందినటువంటి వాడు, మాకే అభ్యంతరం. యేసుక్రీస్తు శర్మనాంది మౌంట్లో చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఒక హిందూగా నేను దాన్ని అంగీకరించి దాన్ని ఫాలో కాగలుగుతాను. ఎందుకంటే నా మతం నాకు పర్మిషన్ ఇచ్చింది. ఆ రోజు ఋగ్వేదంలో ప్రకటించారు, మీకు తెలుసో లేదో, అనో భద్ర, ఎక్కడెక్కడ గొప్ప ఆలోచనలు ఉన్నాయో అన్నీ మా దగ్గరికి రావాలి. మేము తలుపు తెరిచాం అన్ని పక్కలకి. క్రీస్తు చెప్తే రానివ్వండి మా దగ్గరికి, మాకు అభ్యంతరం లేదు. ప్రవక్త చెప్తే రానివ్వండి మా దగ్గరికి, మాకు అవసరం, మాకు అభ్యంతరం లేదు. గొప్ప ఆలోచనలన్నీ మాకు కావాలి అని నా పూర్వీకులు అనేటువంటి ఋషి చెప్తే నేను తలుపులు మూసుకోవాలా? నువ్వు దాన్ని శవం మతం అంటావా? మనకు లేవా? ఈ భాష వాడచ్చా మనం? నువ్వు కాషాయ బట్టలు వేసుకుని కాషాయ కాంతిలో పెట్టి ఈ రకంగా మాట్లాడతావా? అలా లేదే. అలా ఎక్కడుందని అడుగుతాడు నేను. వాళ్ళని హేళన చేస్తావా? వాడు శవాన్ని పూజిస్తాడని? మనకు లేవా యోగుల సమాధులు? రమణ మహర్షి సమాధి లేదా? వారి తల్లిగారి సమాధి లేదా? వీరబ్రహ్మేంద్ర స్వామి సమాధి, ఈశ్వరమ్మ సమాధి లేదా? మనం దండలు పెట్టుకోవట్లేదా? ఎవరినో హేళన చేస్తావు నువ్వు. ఎందుకు ఇంత అహంకారం? అలా లేదే. అక్కడ తప్పులు ఉన్నాయి, అక్కడ గొప్ప ఉన్నాయని నేను చెప్పడం లేదు. అక్కడ తప్పులు ఉన్నాయి, లేవనట్లేదు. అక్కడ కూడా పోరాటం చేయాలి. వాళ్ళు చేస్తారు, ఆ పని వాళ్ళు చేస్తారు. మేము జయభారత్లో ఉండే ముస్లిమ్స్ ఆ పని చేస్తూ ఉంటారని చెప్తున్నాం మీ దృష్టికి. అలాగే ఇక్కడ కూడా తప్పులు ఉన్నాయి, వాటిని కూడా కడుక్కుంటాం, పోరాటం చేస్తాం. తప్పేం లేదు దాంట్లో. పోరాటం చేయమని చెప్పాడు తత్వం, యుద్ధాన్ని చేస్తాం. ఆ విధంగా యుద్ధం చేయమని చెప్పాడు కృష్ణుడు. సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా తీసుకుని, లాభాన్ని లాభం లేకపోవడం సమానంగా తీసుకుని, జయాన్ని అపజయాన్ని సమానంగా తీసుకుని ఆ విధంగా యుద్ధం చేయమన్నాడు. యుద్ధం చేయకుండా తప్పించుకోవడం వీళ్ళే. యోగస్థ కురుకర్మాణి, యోగిల ఎక్కడి నుంచి చెప్పారు ఈ మాటలన్నీ కూడా. సమత్వం యోగ ఉచితే, సమత్వం అంటే యోగమే, సమత్వం అంటే బ్రహ్మమే. ఎవరైనా చెప్పాడా? ఇటువంటి పద్ధతులు ఉన్నప్పుడు ఏదైతే మధ్యలో వచ్చినటువంటి అసమానత్వం ఉందో, ఈ మెట్లున్నాయో, నువ్వు బయటకు నడున్నారో దానిపైన ఆధ్యాత్మికవాదులంతా యుద్ధం ప్రకటించాల్సిన అవసరం ఉంది. ప్యాపిల్లో గణేష్ విగ్రహాన్ని కింది కులస్తులు పెట్టుకుంటే అగ్ర కులస్తులు గణేష్ ఊరేగింపు దాడి చేసి ఆపారు. మేము ఆ ప్యాపిల్లో వెళ్ళి అక్కడే సంపెట్టాం. మేము ఛాలెంజ్ చేస్తాం. నేను చెప్తున్నాను, మేము నిలబడతాం విషయాల మీద. మేము అంగీకరించాం. ఈ మతాన్ని అసమానత్వం పుట్టగా చేసేటువంటి ప్రయత్నాన్ని మేము అంగీకరించాం, ధిక్కరిస్తాం. ఇది చీపురు పెట్టి తొడవడానికి, అవసరమైతే ఖడ్గంతో తొడవడానికి కూడా ఈ మాట అరవిందో. అది చీపురు కాబట్టి భగవంతుడు ఖడ్గం వాడతాడేమో, దాన్ని కూడా వెనకడే వాళ్ళం కాదు. ఎందుకంటే ఇది మురికిది. ఈ మురికి పైన పోరాటం అనేది మన శ్వాస, ప్రాణ శ్వాస కావాలి. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్, నేను పేరు తీసి మాట్లాడతాను, నాకేమి, నేను లోతుకు వెళ్ళి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు ఈ మతం చాలా దుర్మార్గమైంది, అర్జెంట్గా వదిలేదు, దీన్ని వెళ్ళి బౌద్ధంలో వెళ్ళిపోయాలి అని ఆయన చెప్పినట్టుగా మా మిత్రులు అయినటువంటి సోకాల్డ్ అంబేద్కర్ అని అంటాను నేను. అంబేద్కర్ అన్నాం, ఎందుకంటే అంబేద్కర్ వాదం అంటే కుల నిర్మూలనవాదం. మీరు కులవాదులు, కుల నిర్మూలనవాదం మీకు తెలియదు అసలు అని చెప్పి మిమ్మల్ని సోకాల్డ్ అని అంటున్నాను నేను. కానీ నేను చెప్తున్నాను, అంబేద్కర్ రాసిన క్యాస్ట్ రెగ్యులేషన్ పుస్తకం మీరు చదువుకోండి. నేను లేకపోతే నేను చెప్తాను, ఓ సదస్సు పెట్టండి. అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పినాడు. ఏమనంటే ఇది ఆయన కోపం హిందూ మతం మీద కాదు, ఆయన కోపం అసమానతల వ్యవస్థ మీద, ఆయన కోపం నువ్వు మధ్యలో తెచ్చినటువంటి మురికి మీద, దుర్మార్గం మీద. నేను దీని మీద పోరాడుతున్నాను. నేను తీసేయాలి కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను బయటికి. వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ చాలా గొప్ప విలువలు ఉన్నాయి అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఉపనిషత్తుల్లో ఉన్నాయని చెప్తున్నారు కదా, ఆ మాట అన్నాడు. ఉపనిషత్తుల్లో ఉన్నాయంటున్నారు కదా, మీరు చేయండి ఆ పని, మీరు ఆ పోరాటం చేయండి అని
అంబేద్కర్ ఇక్కడ ఉన్నటువంటి హిందువులకు ఆదేశించాడనే విషయాన్ని అక్షరబద్ధమై ఉన్నది. నేను చూపిస్తాను ఆ విషయాన్ని. మేము స్వీకరిస్తున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఇచ్చినటువంటి ఖడ్గాన్ని. మేము పోరాడతాం. లోపల నుంచి పోరాటం జరగాలి, బయట నుంచి పోరాటం జరగాలని ఆయన ఆశయం. బౌద్ధం బయట కాదని ఆయన అనుకున్నాడని నాకు అనిపించింది. నేను కూడా బయట కాదనుకుంటాను. నేను బౌద్ధుల సన్యాసులతో చాలామంది మాట్లాడాను. ఇవాళ ఇక్కడ బౌద్ధుల మహావీరుల యొక్క చాలామంది యొక్క పేర్లు వేయడానికి నేను భయపడ్డాను. నాకు తెలిసి అదంతా కూడా ప్రాచీన స్రవంతుల భాగమే. నేను వాటి అన్నిటి పట్ల గౌరవమే. నా దగ్గర వర్ధమాన మహావీరుడి స్టాట్యూ ఉంది నా లైబ్రరీలో. మేము సర్వప్రాణి సమాహిద్రం జరుపుతాం, మహావీరుడి జయంతి చేస్తాం. మాకేమీ ఆ తేడా లేదు. కానీ మేము వేరే మతం అంటే గౌరవించాలి దాన్ని. మేము కాదంటలేదు. బౌద్ధులు అనుకుంటున్నారు ఆ మాటని. వాళ్ళకి చాలా నిరసన ఉంది చాలామందికి. నాకు అభ్యంతరం లేదు. నా దృష్టిలో బౌద్ధం ఒక ఉపనిషత్తే. నా దృష్టిలో నాకు అర్థమైనటువంటి విషయం అది. ఎందుకంటే బుద్ధుడు చెప్పినటువంటి ఆర్య సత్యాల్లో ఏదైతే తృష్ణుని జయించమని చెప్పారో అది ఈశావాస్యం అక్కడ యజుర్వేదంలోది. త్యక్తేన పుంజి, దాన్ని వదిలిపెట్టు, పరిత్యాగంతో జీవించమని. ఇంతకంటే ఏమైనా కావాలా? ఈ ప్రపంచాన్ని పట్ల పరిత్యాగ భావనతో జీవించరు నాయన అని చెప్పారు. జీవించకపోతే దుఃఖం వస్తుందని ఈయన చెప్పాడు. కర్మఫలాన్ని త్యాగం చేయమని గీతలు చెప్పారు. ఒకటే విషయాన్ని విభిన్నమైన భాషల్లో చెప్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది తప్పితే ఒకదానికి ఒకటి వ్యతిరేకమని నేను అనుకోలేకపోతాను. సరే, ఆ వివాదాన్ని బౌద్ధం హిందూ మతమా కాదని వివాదం. వాడు హిందూ మతం అనుకుంటే అవును, కాదంటే కాదు. ఇవాళ ముస్లింలకి క్రిస్టియన్లకి సంబంధించినటువంటి ప్రచారం చాలా ఎక్కడి దాకా వెళ్ళిందంటే చాలా ఉదార మనస్కులైనటువంటి హిందువులు భయపడుతున్నారు. ఏమని భయపడుతున్నారంటే హిందూ మతానికి ముప్పు వచ్చింది, కొంపలు మునిగిపోతుంది. మీకు తెలుసో లేదో, ఇస్లాం భారతదేశంలోకి వచ్చి 1300 సంవత్సరాలు అయింది. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు. నువ్వు పుట్టింది మొన్న. ఇప్పుడు వచ్చి మునిగిపోతుందని చెప్తున్నావు. కానీ మేమంతా కలిసి ఏం చేస్తాం నీకు తెలుసా? తెలీదే. మేము హిందూ ముస్లిం సమైక్య సభ జరిగితే ఒక ముస్లిం పెద్ద లేచినట్టు నాకు చెప్పాడు. ఏమనంటే రమణమూర్తి గారు, మీరు హిందువుల తరఫున వాగ్దానం ఇవ్వండి, ఒక మసీదు కూలిపోదని. మేము ముస్లిం తరఫున వాగ్దానం ఇస్తాం, ఒక్క గుడి కూలిపోదని, మన మధ్య శాంతి వస్తుందని. మీరు రాంగండి, నేనేం దాని ప్రతినిధి కాదు. కానీ మీకు విషయం చెప్తాను, ఏ హిందువు మసీదుని కూలగొట్టలేదు మీకు తెలియదేమో, తెలుసుకోండి ఫస్ట్ ఆ విషయం చెప్పాను నేను. ఎవరు మసీదుని కూలగొట్టేవాడు హిందువు కాదు, హిందూ మతం మాది. మీరు ఆ గీత గీసుకోవాలి. ఆ విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కూలగొట్టిన తర్వాత జరిగిన ఎన్నికల్లో మెజారిటీ హిందువులు ఉన్నటువంటి ఆ రాష్ట్రం చిత్తుగా ఓడించారు వాళ్ళు. ఆ విషయం అది ప్రజల యొక్క తిరస్కరణ. మీ పనికి మేము దాన్ని అంగీకరించాం. ఎవరు మసీదులు కూలగొట్టలేదు. మసీదులు హిందువులు కూలగొడితే ఒక్క వీధిలో మసీదు ఉండదు. మీకు తెలియదేమో. ఎప్పుడు కూలగొట్టలేదు మేము. శివాజీ హయాంలో కూలగొట్టామా? ఒక శివాజీ హయాంలో మసీదు కూలగొట్టాడు. కృష్ణదేవరాయలు కూలగొట్టాడు. మీకు తెలియదు. మసీదులు కట్టాం మేము. కూలగొట్టడం కాదు. అసలు భారతదేశంలో మొట్టమొదటి మసీదులు కట్టిందే హిందువులు. మొట్టమొదటి కేరళలో మసీదులు నిర్మించింది మేము. ఇప్పటికే ఉన్నాయి. వాళ్ళని మేము అల్లుళ్ళని మాపిల్ల అంటే ఆ మాపిల్ల కాస్త మోపలాయింది. వాళ్ళని మేము గౌరవించాం. వాళ్ళలో కొంతమంది దుర్మార్గంగా వ్యవహరించిన మాట వాస్తవం. అంతా కాదంటే చరిత్రలో ఇదంతా కూడా. కానీ ఆ దుర్మార్గులు భారతదేశంలో శాశ్వతంగా తమ రాజ్యాన్ని నెలకొల్పుకోలేకపోయారని చరిత్ర నిరూపిస్తూ ఉంది మనకి. ఎవరైతే సమభావన, ఎవరైతే సహజీవనము, ఎవరైతే గౌరవాన్ని కలిగి ఉన్నారో వాళ్ళు మాత్రమే చేశారు. అక్బర్ అనేటువంటి ప్రభువు దీన్ని అర్థం చేసుకున్నాడు. ఏమనంటే అక్బర్ ది గ్రేట్ అన్నారు. ఆయన్ని వాళ్ళ ముస్లిమ్స్ ఓన్ చేసుకోరు, ఎందుకంటే హిందువులను పెళ్లి చేసుకున్నాడు, లేకపోతే హిందువులను గౌరవించాడు. ముస్లిమ్స్ హిందువులు ఎలాగో ఓన్ చేసుకోవట్లేదు, ఎందుకంటే ఆయన మొగలు వాడు దుర్మార్గుడు. కాదు. మీరు వెళ్ళి చూడండి, ఫతేపూర్ సీక్రెట్ నేను వెళ్ళి చూశాను. ఇప్పుడు కూడా కృష్ణుడు బాగుంటుంది ఉంటుంది ఆయన అంతఃపురంలో. ఈ రోజుకు ఆయన చర్చలు చేశాడు. చాలా గొప్ప ప్రభువు ఆయన సామ్రాజ్యంలో ఉన్నటువంటి మంత్రులు, ఆయన ఇష్టలు అంతా కూడా హిందువులే. అది హిందువుల ముస్లింల యొక్క అద్భుతమైనటువంటి సంయుక్త సామ్రాజ్యం అది. అంతేగాని ఒక మతం ఇంకో మతం ఇచ్చేసినటువంటి పరిపాలన కాదు. ఇవాళ మేము కలిసి బతికాం, మేము కలిసి నిర్మించాం. హిందూ ముస్లింల యొక్క సంపర్కం నేను మొదట చెప్పాను. ఋగ్వేద ఋషి ఏదైతే చెప్పాడో రానివ్వండి ఆలోచనలని. ఆ ఆలోచనలు ఆక్రమణలు అంగీకరించాం, దుర్మార్గాన్ని అంగీకరించాం, దౌష్ట్యాన్ని అంగీకరించాం, కానీ ఆలోచనలు అంగీకరిస్తాం. ఈ ఆలోచనలు తీసుకున్నాం కాబట్టి ప్రాఫిట్ ఆఫ్ ఈక్వాలిటీ అని మహమ్మద్ ప్రవక్తని వివేకానందుడే కీర్తించాడు. భారతదేశానికి వేదాంత మేధస్సు ఇస్లాం శరీరం కావాలని చెప్పాడు. మీకు అందరూ డైజెస్ట్ కాదు. మొన్నటిదాకా వివేకానంద విగ్రహాలు పెట్టి వాళ్ళు వివేకానంద పేర్లు ఎక్కడ తీశారు? ఎందుకు తీశారు? ఈ వివేకానంద ఇప్పుడు ఎందుకు చేదేయాడు మీకు? అప్పుడు విగ్రహాలు పెట్టినప్పుడు తెలియలేదా మీకు ఆ విషయం? ఇవాళ వివేకానందుడి పేరు మీకు ఎందుకు స్మరించుకోవడానికి వీల్లేదని అడుగుతున్నాను నేను. ఏ వివేకానందుడి వల్ల చికాగోలో, ఏ గాంధీజీ వల్ల యావత్ ప్రపంచానికి వీళ్ళంతా గ్రేటెస్ట్ హీరోస్ వీళ్ళు. మన 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 విచారధార పుట్టించినటువంటి మహనీయులు వీళ్ళంతా కూడా. వీళ్ళని చూసి ప్రపంచం అంతా హిందూ మతం గురించి నేర్చుకుంటే ఇవాళ గాంధీని ఏ స్థాయి విలనం చేశారంటే మీరు పాత బస్తీలో
అమ్మవారి విగ్రహం గణేష్ విగ్రహం పెడితే ఆయన తలకాయని కట్ చేసినట్టు పెట్టారు. ఇదా మతం? ఇదా? చనిపోయే ముందు హే రామ్ అనేటువంటి దైవనామాన్ని స్మరించినటువంటి వ్యక్తిని, ప్రతి నిమిషం విద్వేషం లేకుండా జీవించినటువంటి వ్యక్తిని యావత్ ప్రపంచం దిగ్భ్రాంతి ఉంచి ఏ ధర్మం ఇటువంటి మహనీయుడు సృష్టించిందని చెప్తే నేను సనాతన హిందువుని అని చెప్పుకున్నటువంటి మనిషిని ఇవాళ మీరు హిందూ మతం కాదని మీరు తయారు చేసే విద్వేషాన్ని హిందూ బ్రాండ్ కింద సెలమణి చేస్తున్నారు. అంగీకారం యోగ్యం కాదు ఈ విషయం. మేము అంగీకరించే విషయాన్ని హిందూ మతం మాత్రమే పుట్టించగలుగుతుంది. ఠాగూర్ని పుట్టించగలుగుతుంది, గాంధీని పుట్టించగలుగుతుంది, రాజా రామ్మోహన్ రాయని పుట్టించగలుగుతుంది, దయానంద సరస్వతిని పుట్టించగలుగుతుంది, వివేకానందని పుట్టించగలుగుతుంది, ఇంకెన్నో మహా లైట్స్ని పుట్టించగలుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి కూడా అనేక గొప్ప వెలుగులు జ్యోతులు ఉన్నాయి. ఇక్కడ మీరు ఒక ఫ్రేమ్లో తీసుకొచ్చి చేసే ప్రయత్నం మేము అంగీకరించే విషయాలు సూటిగా మాట్లాడకపోతే అర్థం కావని నేను మాట్లాడుతున్నాను. అందువల్ల నేను చెప్తున్నాను, ఇవాళ విభిన్న ఈ కులం అనేటువంటిది మనకు సమస్య కాదు. హిందూ మతాన్ని ప్రేమిస్తే, చాలా మీటింగ్స్ చెప్పాను, హిందూ మతాన్ని ప్రేమిస్తే ఫస్ట్ ఈ కులం వ్యవహారం నువ్వు సెటిల్ చేయాలి. ఎందుకంటే నీ మతం వ్యాపక మతం కాకుండా పోవడానికి ఇదే కారణం. నువ్వు ముస్లిం అయితే, క్రిస్టియన్ అయితే నీకు ఎవడోడు నిన్ను కలుపుకుంటాడు. కానీ నువ్వు హిందూ కింద ఎవడన్నా మారితే వాడికి ఎవరు పిల్లలు ఇస్తారు? నువ్వేమో మీ కులసుడికి ఇస్తావు. నువ్వు పిల్లలు ఇవ్వాలంటే ఆయన రెడ్ అయి ఉండాలి, మీ కులసుడు అయి ఉండాలి, మీ శాఖ అయి ఉండాలి. మళ్ళీ అది కూడా కుదరదు. ఆయనకి ఎవడ పిల్లలు ఇస్తాడు, ఎవడ కలుపుకుంటాడు? ఈ దరిద్రం పెట్టుకున్నది కాలం నీ మతం వ్యాపక మతంగా ఎలా ఉంటుందని అడుగుతున్నాను నేను. ఈ మతంలోకి ఇన్ఫ్లో అవుట్ఫ్లో రెండు ఉంటే మతం సర్వే అవుతుంది. ఏం కొంపలే మునిగిపోలేదు. రాబోయేటువంటి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు హిందూ మతం చాలామంది ముస్లింల యొక్క జనాభా పెరిగిపోతుంది. వాస్తవం పెరుగుతుంది. వాస్తవంగా చెప్పే ఉద్దేశం నాకు లేదు. కానీ నేను విషయం చెప్తున్నాను, మీకు తెలియదేమో, దక్షిణాది కంటే ఉత్తరాది జనాభా ఎక్కువ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? ఉత్తరాదిలో వాళ్ళంతా ముస్లింసా? కాదే. ఎందుకంటే అక్కడ డెవలప్మెంట్ లేదు కాబట్టి పెరుగుతుంది. అందుకని రేపు పొద్దున పార్లమెంట్ సీట్లు వాళ్ళకి మంచి మనకు తగ్గిస్తారు. దక్షిణాదిలో డెవలప్మెంట్ ఉంది కాబట్టి పెరుగుతుంది. ఎక్కడ డెవలప్మెంట్ ఉంటుంది, ఎక్కడ వికాసం ఉంటుంది, ఎక్కడ చదువుకుంటాడు, ఎక్కడ ఉద్యోగం చేసుకుంటాడు, ఎక్కడ నగరాల్లోకి వస్తాడు, ఎక్కడ అందరితో మిక్స్ అవుతాడో అక్కడ మనిషి సంస్కారం మారుతూ ఉంటుంది. ఇవాళ మీకు తెలుసో తెలియదు కానీ ముస్లింల యొక్క పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. అందుకని వాళ్ళకి అంటున్నారు పోటీగా మీరు కూడా కానండి అని చెప్తున్నారు ఈ పెద్ద మనుషులు వచ్చి. అలా ఉంటారు వాళ్ళు ఎప్పటికీ? 1300 సంవత్సరాల్లో లేని 30 ఏళ్ళు వచ్చేసిందా మనకి? మనం కలిసి ఏం చేస్తామని అడుగుతున్నాను నేను. మీకు తెలుసో లేదో మన యొక్క మూలాలు ఎక్కడ చాలా దూరం ఉన్నాయి. టర్కీలో ఉన్నాయి మన యొక్క మూలాలు, ఇరాక్లో ఉన్నాయి. టైగ్రిస్, యూఫ్రటిస్ అనేటువంటి నదులు, త్రిగురుత, వరుణ అనేటువంటి నదులు అవి. మీకు తెలియదు, ప్రపంచంలో మనుషులు భారతదేశంలో 600 భాషలు మాడతారు, ప్రపంచంలో కొన్ని వేల భాషలు మాడతారు. ఈ వేల భాషల్లో మోర్ దెన్ 45-46% భాషలు ఆర్య భాషలు. ఈ ఫ్యామిలీకి సంస్కృతం చెందినటువంటి భాష. అంచేత ఇంగ్లీష్ భాష ఒక ఆర్య భాష, ఫ్రెంచ్ భాష ఒక ఆర్య భాష, జర్మనీ భాష ఒక ఆర్య భాష, రష్యన్ భాష ఒక ఆర్య భాష, సంస్కృతం ఒక ఆర్య భాష. తెలుగు కాదు, తెలుగు ద్రావిడ భాష. చాలామందికి చిన్న విషయం తెలియదు. వాళ్ళ సూనహ ఇంగ్లీష్లో ఉన్నటువంటి సన్నకి కలుస్తుంది, మన కొడుకుతో కాదు. వాళ్ళ దుహిత వాళ్ళ డాటర్తో కలుస్తుంది, మనతో కలవదు. వాళ్ళ మాతరహ మాతతో కలుస్తుంది, వాళ్ళ మదర్తో, కానీ మన తల్లితో కాదు, మన అమ్మతో కాదు. వాళ్ళ ఫాదర్ పితరాతో కలుస్తుంది, మన యొక్క తండ్రితో కాదు. సంస్కృతాన్ని ఇంగ్లీష్గా లింక్ ఉంది. ఇంగ్లీష్కే కాదు, ప్రపంచంలో 45-46% కొన్ని వేల భాషలు ఒక భాషా ఫ్యామిలీకి చెందినవి. వాటిని భాషా శాస్త్రవేత్తలు వాటిని ఆర్యన్ లాంగ్వేజెస్ ఫ్యామిలీ అన్నారు, దీన్ని ద్రవిడియన్ లాంగ్వేజెస్ ఫ్యామిలీ అన్నారు. కానీ ఇప్పుడు మనకు కనిపిస్తున్నది ఆర్య భాషల యొక్క భావజాలం మాత్రమే కాదు, ఆర్య ద్రావిడ అనేక ఆదిమ ఆలోచనలు ఎన్నింటో మేము తీసుకున్నాం. ఇది మహాసంగమం. ఇది ఇక్కడ ఏం కొంపలు పెరిగిపోయినాయి? ఈ సంగమాన్ని ఇలా కొనసాగిస్తే నువ్వు అనుకుంటున్న ఫ్రేమ్లో దీన్ని తీసుకొచ్చి నా మతమే ఉండాలి, నీ మతం ఉండకూడదు, నాశనం కావాలి అని ఎవరైతే అనుకుంటున్నారో ఆ వ్యక్తిని చూసి నా హృదయాంతరాల నుంచి నేను నా పరితాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. నీ సంతాపాన్ని, నీ కోరిక నెరవేరదు అని వివేకానందుడు సింహాలో చెప్పాడు అక్కడ కూర్చుని. ఎవరు చెప్పగలుగుతారు ఆయన చెప్పినటువంటి మాటల్ని? ఇది క్రియేషన్ కాదు, మేనిఫెస్టేషన్ అని చెప్పాడు. తెలుసా మీకు ఆ విషయం? క్రియేషన్ అనేటువంటి కాన్సెప్ట్స్ని దాటి వెళ్ళింది హిందూ మతం, ఎక్కడికో వెళ్ళింది. తత్వమసి అని చెప్పింది. అందుకని అయ్యవైకుందరు అద్దం పెట్టాడు, నారాయణ గురువు అద్దాన్ని పెట్టాడు ఒక గుళ్ళో. నువ్వు వెళ్తే నువ్వే కనిపిస్తావు. సోహమస్మి అని ఈశావాస్య ఉపనిషత్తులో సూర్యుడిని చూద్దాం అనుకున్న మనిషి అది నేనే అక్కడ ఉన్నదని గమనిస్తాడు. ఇది గొప్ప తత్వం, ఇది గొప్ప ఆలోచన. ఇటువంటి గొప్ప ఆలోచనల్ని ఉంచాలి, ఇటువంటి విభిన్నమైనటువంటి శాఖల్ని యథాతథంగా ఉంచాలి, ఇటువంటి ఆలోచనల్ని ప్రశ్నల్ని ఉంచాలి, ఇటువంటి ధిక్కారాన్ని హేతుత్వాన్ని ఉంచాలి. వేదాన్ని ఉపనిషత్తు ధిక్కరించింది, చాలామంది తెలియదు. ఉపనిషత్తును తను తానే ధిక్కరించుకుంది, తను తానే వేస్ట్ అని చెప్పుకుంది. బ్రహ్మాండ ముందు అయిపోయినాయి అన్నీ కూడా. గీత వేదాన్ని ధిక్కరించింది, అలాగే అంగీకరించింది కూడా. ఈ స్ట్రీమ్లో అంగీకారము ధిక్కారం రెండు కొనసాగుతూ ఉంటాయి.
ఏమీ అభ్యంతరం లేదు, ధిక్కారం ప్రశ్న అభ్యంతరం లేదు, ఏది అభ్యంతరం లేదు. నువ్వు ఈ సాఫల్యాన్ని ఇక్కడ ఈ మూమెంట్లో అందుకోవచ్చు అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు దాన్ని ఇప్పుడు పట్టుకోవచ్చు అనేది చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించిన క్వాలిటీస్ సాధన చేయడం ఇంపార్టెంట్. ఏ పద్ధతిలోనే సాధన చేయి, దానికి ఏ ప్రమాణాలు లేవు. అటువంటి వేదికని, బృహత్ వేదికని ఏర్పరిచినటువంటి సంప్రదాయం స్రవంతి ఏదైతే ఉందో దాన్ని మేము హిందూ అంటున్నాం. ఆ హిందూ అనేది జియోలాజికల్ టర్మ్, సింధు నదిని బట్టే వచ్చింది. వాస్తవమే అది ఎప్పుడో గ్రీకులు ఎప్పుడో ముందు నుంచి కూడా వాళ్ళకి అక్షరం అనడం రాగా వచ్చింది. వాళ్ళు అలాగే ఉంటారు. ఇరాన్ అనేటువంటి మాట ఆర్యన్ అనేటువంటి మాట యొక్క అపభ్రంశ రూపమే. వాళ్ళు ఆర్యన్స్ అని వాళ్ళే చెప్పుకున్నారు, మీకు తెలియదేమో ఆ విషయం. వాళ్ళే చెప్పుకున్నారు ఆ విషయాన్ని. ఆసియా అనేటువంటి మాట ఆర్షా అనేటువంటి మాటగా అపభ్రంశ రూపమే. యూరోప్, ఐరోపా అనేటువంటి మాట హరివర్షం అనేటువంటి మాటకి అపభ్రంశ రూపమే. ఇవన్నీ ఒకటే ఫ్యామిలీ. అలాగే ఉర్దూ హిందువులు ముస్లింలు కలిపి రూపొందించుకున్న భాష. చాలామంది తెలియదు. ఉర్దూ భారతదేశం దాడితే ఎవడు మాట్లాడారు, అరేబియాలో మాట్లాడరు, ఇరాన్లో మాట్లాడరు, ఎవరిలో మాట తెలియదు. ఉర్దూ ఆర్య భాష, పారసీకం ఆర్య భాష. ఈ విషయాలు తెలియదు ఎవరికి కూడా. అర్థం చేసుకోవాలి ఈ విషయాలు. అది దాంట్లో ద్వేషించాల్సింది. మన ఇద్దరం కలిసి ఒక భాషను రూపొందించుకున్నాం. మన ఇద్దరం కలిసి హిందుస్థానీ సంగీతాన్ని రూపొందించుకున్నాం. హిందువులు ముస్లింలు కలిసి సంపర్కం ద్వారా హిందువులు ముస్లింలు కథక నాట్యాన్ని తయారు చేసుకున్నాం. హిందువులు ముస్లింల యొక్క సంభాషణ ద్వారా సిక్కు మతం అనేటువంటి ఒక అద్భుతమైన సంప్రదాయం పుట్టింది ఇక్కడ అని చెప్తున్నాను నేను. అది సాధ్యమే కాదు. ఈ రెండు మతాల యొక్క సంపర్కం లేకపోతే పాజిటివ్ ఫలితాలు కూడా చూడాలి మనం. సూఫీ అనేటువంటి విధానం అక్కడ మొదలైనటువంటి బీజం ఎక్కడున్నా దాన్ని ఉజ్వలనం చేసింది భారతదేశమే. హల్లాజ్ భారతదేశం సింధు నది దగ్గర వచ్చాడు. హల్లాజ్ అనల్ హక్ అని చెప్పాడు. అనల్ హక్ అంటే నేనే సత్యాన్ని అని, నేనే సత్యాన్ని అంటే వాళ్ళు చంపేశారు. నువ్వు సత్యం ఏంట్రా, నువ్వు సత్యం అంటే దేవుడు కదా, దేవుడిని నువ్వు దేవుడిని చెప్పుకుంటావని చంపేశారు. కానీ అహం బ్రహ్మస్మిని ఇక్కడ ఉపనిషత్ ఋషి 1000 సంవత్సరాల క్రితం చెప్పాడు. ఆ సంప్రదాయాన్ని హల్లాజ్ మళ్ళీ పలికించాడు. సూఫీజానికి ఉపనిషత్తు యొక్క వేదాంతం యొక్క ప్రధానం ఉన్నది. అక్కడి నుంచి తీసుకుని అక్కడ ఇచ్చాము. మా విధానమే ఏదని చెప్తున్నాడు నేను. అందువల్ల ద్వేషించాల్సిన అవసరం లేదు. ఎవరిని ఎవరు ద్వేషించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి ఆరాధన పద్ధతుల ప్రకారం వాళ్ళు ఉన్న కొంపలు మునిగిపోలేదు. కానీ ఎటువంటి విద్వేష సాంప్రదాయం, అది ముస్లిం మతంలో అయినా క్రిస్టియన్ మతంలో అయినా నేను కన్వర్ట్ చేసేయాలి, అందరినీ ముంచేయాలి, మొత్తం అంతా నింపేయాలి అని నువ్వు పెట్టుకున్న విధానం ఏదైతే దట్ ఈస్ వెరీ రాంగ్. చాలా తప్పు చేస్తున్నావని నువ్వు స్పష్టంగా చెప్తావు. అనుమానం ఏం లేదు ఈ విషయంలో. ఇటువంటి విధానాలని చెప్పడానికి, మాట్లాడడానికి ఈ మతాన్ని ద్వేషపరుల పాలు నువ్వు చెప్తున్నావు. ఇక్కడ ఏదనంటే తవ్వండి, తవ్వితే ఇక్కడ లింగం బయటపడితే మాది, శవం బయటపడితే నీది. ఇదా ఇలా మాట్లాడచ్చాడు? శవం బయటపడితే అది కూడా నాదే. ఎవరి శవం అది? నీకు తెలుసా ఏదెవరి శవమో? సర్వం కల్విదం బ్రహ్మ. నీకేం తెలుసు? అసలు ఆ మాటలు లేవు మన దగ్గర. నువ్వు చెప్తున్నావు ఆ మాటల్ని. ఇలా మాట్లాడతావా? ఇవాళ శోభాయాత్రల పేరు మీద జరుగుతున్నటువంటి శోభాయాత్రలు పక్క మతాల ఆరాధన స్థలాల మీద ఎక్కి డ్యాన్స్ చేయడం అనేది చూస్తున్నావా? ఎవరైనా రేప్ చేస్తే ఎవరైనా చంపేస్తే దాంట్లో ఆ పేరు ఉందా లేదా అని వెతుకుతున్నావు. వాడు హిందూ అయితే మాట్లాడవు, ముస్లిం అయితే మొదలు పెడతావు. ఎందుకు ఇంత బాధ? అంచేత మేము చెప్తున్నాం, ఎవరికి మేము వ్యతిరేకంగా ఏ ప్రయోజనం ఆశించట్లేదు, ఏ రకమైనటువంటి స్వార్థం లేదు. ఎవడు మా వెనకాల లేడు. మా వెనకాల 1000 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఒక మహత్తరమైనటువంటి సంప్రదాయం ఉన్నది, ఆలోచన ఉన్నది, గొప్ప ధార ఉన్నది. దీన్ని మేము కొనసాగించాలని అనుకుంటున్నాం. జీవితాలను అనిపించినటువంటి వాళ్ళు, జీవితంలో మరేది కోరుకోనటువంటి వాళ్ళు, సత్యాన్ని తప్పితే మరి దేన్ని అంగీకరించినటువంటి వాళ్ళు నాకు ఎవరో చెప్పారు. మీరు కాదండి, ఎవరో చేస్తున్నారు మీ చేత. మీరు నేనంటుంది మానవులు కాదు, అది అవసరం, సిస్టమ్కి అవసరం అని చెప్పాడు. ఏం కావచ్చు, మీరు దర్శించగలుగుతున్నారని చెప్పాను నేను. చాలా మంచి మాట. నేనేమంటానంటే, ఈరోజు ఇంతమంది మహనీయులు ఇక్కడ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారంటే అర్థం చేసుకోండి, ఈ వ్యవస్థకి తనను తను కాపాడుకునేటువంటి శక్తి, ఈ వ్యవస్థలో ఉన్నటువంటి జీవాన్ని, ఈ వ్యవస్థలో ఉన్నటువంటి సత్యాన్ని, ఈ వ్యవస్థలో ఉన్నటువంటి మహత్యాన్ని, ఈ వ్యవస్థలో ఉన్నటువంటి వెలుగుని అందరికీ అందించేటువంటి శక్తి మాకు ఉన్నది అని చెప్తున్నాను నేను. నువ్వు తయారు చేసావు, దేవుళ్ళ రూపం మార్చావు, 6 ప్యాక్ రాముడిని తయారు చేసావు. మా దగ్గర దక్షిణాదిలో ఎక్కడ ఒంటి రాముడిని పూజించే సాంప్రదాయం లేదు అని చెప్తున్నాను. మీరు ఒంటిమిట్ట చూడండి, భద్రాచలం చూడండి, ఎక్కడ చూడండి, సీతారాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు, ఇది సన్నివేశం. ఏ గుళ్ళోకి వెళ్ళి చూడండి మీరు క్యాలెండర్స్లో పట్టాభిషేక సన్నివేశం ఉంటుంది. నువ్వు తయారు చేసినటువంటి ఎవరినో చంపడానికి యుద్ధానికి వెళ్తున్నటువంటి రాముడు బొమ్మ నువ్వు పెద్ద పెద్ద విగ్రహం 150 అడుగుల విగ్రహం పెడతారట. అలా అటువంటిది ఇప్పటిదాకా భారతదేశంలో మతంలో జరగలేదు. నువ్వు చూపించినటువంటి హనుమంతుడు, ఎవరి మీద నిప్పులు చూపి కొట్టడానికి వెళ్తున్నటువంటి కనిపించిన హనుమంతుడి బొమ్మ మేము ఇప్పటిదాకా చూడలేదు. మా ప్రాచీనమైన ఆలయాల్లో ఎక్కడ అటువంటి బొమ్మ లేదు. మా హనుమంతుడు అభయాన్ని అందిస్తాడు దుర్మార్గుల నుంచి, ఎవరి మీద కూడా చంపేస్తానటువంటి కాదు. నువ్వు కొట్టడానికి వెళ్ళినప్పుడు బజరంగ బలి అని చెప్పేసి, నీ కొట్టడానికి వెళ్ళినప్పుడు జై శ్రీరామ అవసరం లేదు.
ఆవును కాపాడదలుచుకుంటే ఎవరిని కొట్టి చంపాల్సిన అవసరం లేదు. ఇలాంటివి లేవు ఇక్కడ వ్యవస్థలో. వీటిని దయ ఉంచి పక్కన పెట్టండి. నేను రాజకీయ నాయకులు మళ్ళీ చెప్తున్నాను, ఇరు పక్షాల, అన్ని పక్షాల, హిందూ ముస్లిం, బాబు మతం అనేటువంటిది ప్రైవేట్ వ్యవహారం. మా పూజా గదిలో ఉంటుంది, మా మసీదులో ఉంటుంది, మా గుళ్ళో ఉంటుంది, మా యొక్క గురుద్వారాలో ఉంటుంది. నువ్వు రాకు దాంట్లోకి, నువ్వు అక్కర్లేదు, నీ ప్రయోజనం అక్కర్లేదు, నువ్వు దాంట్లోకి రాకు అని చెప్తున్నాం. మేము అన్ని పక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అంచేత ఈ తీర్మానాన్ని నేను ఇక్కడ ప్రవేశపెడతా ఉన్నాను. ఇది ఈ సమావేశం యొక్క ప్రతిపాదన. దీనికి అందరికీ శ్రీహరే అంతరాత్మ అని చెప్పినటువంటి మహనీయుడి జయంతి కంటే ఇంతకంటే గొప్ప ప్లేస్ ఉంటుందా? ఆ రోజు చెప్పినటువంటి ఏకమేవా ద్వితీయం అని చెప్తే ఒకటే ఉన్నది, రెండు లేవు అని ఉపనిషత్తు ప్రకటిస్తే బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే అనేటువంటి మహానుభావుడి జయంతిని మించినటువంటి సన్నివేశం ఉంటుందని అడుగుతున్నాను నేను. అంచేత ఇటువంటి సన్నివేశంలో ఇటువంటి సమన్వయ పతాకాన్ని, సమైక్య పతాకాన్ని, విద్వేషరహిత పతాకాన్ని, సామరస్యాన్ని కోరే పతాకాన్ని, ఏదైతే గొప్ప విలువలు ఉన్నాయి, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, అటువంటి ఆ తత్వాన్ని బోధించేటువంటి, అందరికీ కూడా అన్ని సంప్రదాయాలకు వెలుగివ్వగలిగినటువంటి, ఎంతో గొప్ప అభివృద్ధి చేయగలిగినటువంటి మనిషిని ఎక్కడికో తీసుకెళ్ళగలిగినటువంటి మహత్తర సాంప్రదాయాన్ని దయవుంచి దిగజార్చకండి, దయవుంచి విద్వేషపు రొంపిలో మార్చకండి. మతాన్ని మీరు ఈ విద్వేషంగాను రాజకీయపు కవచంగా వాడే ప్రయత్నాన్ని ఆపండి అని చెప్తున్నాను నేను. అది చెప్తూ ఈ కింది తీర్మానాన్ని నేను ప్రవేశపెట్టడం జరుగుతోంది. ఇది హెచ్పి యొక్క సిద్ధాంత ప్రతిపాదన. ఈ సమ్మేళనం ఈ కింది సైద్ధాంతిక ప్రతిపాదనలు ఆమోదిస్తోంది. హిందూ మతం అంటే ద్వేషం కాదు, హిందూ మతం అంటే అసమానత కాదు, బహుళత్వం, కరుణ, పరిత్యాగం, సమానత్వం, వివేచన, హేతుత్వం, ధిక్కారం, ద్వేషరాహిత్యం, ఏకత్వ భావన. ఏకత్వ మరుపశ్యత ఏ మాట అండి? ఎవడో చెప్పలేదు ఇప్పటిదాకా ప్రపంచంలో. నువ్వు దేవుడు ఒకటే, ప్రపంచ సర్వ సృష్టి ఒకటే చెప్పినాడు ఏ ప్రపంచంలో ఎక్కడ లేదు ఇప్పటిదాకా. ఏకత్వ భావన వంటి ఎన్నెన్నో మహోన్నత ఆలోచనల విలువల సమాహారం హిందూ యోచన. నువ్వు హిందూ థాట్ అని చెప్పదలుచుకుంటే ఇవన్నీ ఉన్నాయి దాంట్లో. సహిష్ణుత, శాంతియుత సహజీవనం హిందూ ఆచరణ. నిజానికి మతం అనేదానికి ప్రస్తుతం ప్రచారంలో ఉన్న అర్థంలో చూస్తే అసలు హిందూ మతం కాదు, కొందరు చెప్తున్నట్టుగా ఒక జీవన విధానం కూడా కాదు. ఇది పలు జీవన విధానాల సహజీవన వ్యవస్థ, ఆదాన ప్రదానాల సమాహారం. హిందూ అనే శబ్దం సహస్రాబ్దాలకి పూర్వం నుంచి ప్రధానంగా భౌగోళికమైన అర్థంలో ప్రయోగించబడింది. మతం యొక్క చలామణిలో ఉన్న అధ్యక్ష నిర్వచనాలను అనుసరించి హిందూ మతం అనే దాన్ని ఒక మతంగా చెప్పలేము. నిర్వచనం సైతం హిందువులు అందరూ అంగీకరించే ఒక గ్రంథం కానీ, ఒక దైవం కానీ, ఒక సూత్రం కానీ లేవు. హిందూ అని చెప్పడానికి సర్వామోదితమైన నిర్వచనం సైతం లేదు. హిందూ తాత్వికత ఏకోన్ముఖమైన ప్రతిపాదన కాదు. సాంఖ్యులు, అద్వైతులు, విశిష్టాద్వైతులు, ద్వైతులు, ద్వైతాద్వైతులు, వైదికులు, అవైదికులు, సగుణోపాసకులు, నిర్గుణోపాసకులు, విగ్రహారాధకులు, ఆస్తికులు, నాస్తికులు, అజ్ఞేయవాదులు, శైవులు, వైష్ణవులు, శాక్తేయులు, కాపాలికులు, తాంత్రికులు, అఘోరీలు, అజీవకులు, చార్వాకులు, ఏకేశ్వరోపాసకులు, బౌద్ధదేవతారాధకులు, ప్రకృతి ఆరాధకులు, ఇంకా ఎన్నెన్నో తాత్విక సంవంతులకు చెందిన వారు హిందూ శబ్ద పరిధిలోకి వస్తారు. అవైదిక విచారధారలైన బ్రాకెట్లో ఈ మాట రాశాం, అవైదిక విచారధారలైన జైన బౌద్ధ స్రవంతులు సైతం గడచిన శతాబ్దాల్లో హిందూ శబ్దంతోనే వ్యవహరించేవారు అనేది గమనార్హం. వాళ్ళు మొన్నే సెపరేట్ అయ్యారు అనేది యథార్థం. హిందూ తాత్వికలోని అనేక అంశాలు ఆర్య, ద్రావిడ, ఇంకా మరెన్నో ప్రాచీన స్రవంతుల నుంచి వచ్చి చేరాయి. ప్రాచీన భారతీయ తాత్విక స్రవంతులన్నింటినీ హిందూ శబ్దంతో పిలవడం సముచితమే. తనను తాను, ఈ హిందూకు నిర్వచనం అండి ఇది. హిందూ అంటే ఇలా ఉండాలని కాదు, తనని తాను హిందూగా చెప్పుకుంటూ, ముందర ఆయన చెప్పుకోవాలి, ఆయన చెప్పకుండా మీరు ఆయన ఎత్తి మీరు రుద్దకూడదు. తనను తాను హిందూగా చెప్పుకుంటూ ప్రాచీన భారతీయ యోచనా స్రవంతుల ఎడల గౌరవాన్ని కలిగి ఉంటూ, అన్ని థాట్స్ మీద గౌరవం కలిగి ఉండాలి. దేన్ని నిందించడానికి వీళ్ళే. నువ్వు విమర్శ పెట్టుకోవచ్చు, వేరే విషయం, కానీ నింద పనికిరాదు. ప్రాచీన భారతీయ యోచనా స్రవంతుల ఎడల గౌరవాన్ని కలిగి ఉంటూ ఆ స్రవంతులకి, అవి ప్రాతినిధ్యం వహించే విలువలకి తనని తాను వారసుడిగా భావించే వ్యక్తి హిందూ అని చెప్పొచ్చు. ఇది హిందూ యొక్క నిర్వచనం హెచ్పి తరఫున మేము రూపొందించుకున్నది. అలాగే భవిష్యత్ మానవాళికి బౌద్ధిక ఎదుగుదలకి కావలసిన అంశాలెన్నో ప్రాచీన భారతీయ తాత్వికతలో ఉన్నాయి. బహుళత, సహిష్ణుత, కరుణ, పరిత్యాగం, సమానత్వం, వివేచన, ధిక్కారం, ఏకత్వ భావన వంటి ఎన్నో విలువలు ప్రాచీన భారతీయ విచారధారల్లో స్ఫుటంగా కనిపిస్తాయి. వీటిని హిందూ విలువలుగా నిస్సంకోచంగా భావించవచ్చు. ప్రపంచంలో అనేక మతాల జీవన విధానాల యోచనల్లోనూ ఆచరణలోనూ ఉన్నట్టే హిందూ యోచనలో ఆచరణలో సైతం ఎన్నో తీవ్రమైన లోపాలు, దోషాలు, సమస్యలు ఉన్నాయి. హిందూ శిబిరంలోని లోపాలని, దోషాలని పరిహరించడానికి, సమస్యల్ని పరిష్కరించడానికి సరిపడిన శక్తిని, స్ఫూర్తిని ఇచ్చే అంశాలు హిందూ తాత్వికతలో ఆచరణలో ఉన్నాయని మేము దృఢంగా విశ్వసిస్తూ ఉన్నాం. లోపాలని, దోషాలని పరిహరిస్తూ
ప్రాచీన మహోజ్వల నిరుపమాన హిందూ తాత్విక భావన వారసత్వాన్ని పరిరక్షించుకోవడం, సమున్నతంగా ఎత్తిపట్టుకోవడం, అభివృద్ధి పరచుకోవడం, హిందూ మతాన్ని విద్వేష, మౌఢ్య, అసహన, అసమానత్వ భావాల సంపుటిగా చిత్రించే దౌష్ట్యాన్ని తిప్పికొట్టడం ఇవాళ చారిత్రక కర్తవ్యం అని భావిస్తున్నాం. హిందూ మతాన్ని ద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు, ఆడంబర ప్రదర్శనకు, ఎందుకంటే గణేష్ పండుగ చేస్తే దాన్ని ఇక్కడ సత్యం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను, మందు తీసుకుని కూడా అక్కడికి వచ్చి డ్యాన్స్ చేస్తూ దాన్ని మీరు లక్షల రూపాయలు తగలబెడుతూ దాన్ని ఆడంబర ప్రదర్శన కింద, హిందూ మతాన్ని ద్వేషాన్ని రెచ్చగొట్టించేందుకు, ఆడంబర ప్రదర్శనకు, రాజకీయ లబ్ధికి ఉపయోగించుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాల్ని ఖండిస్తున్నాం. ఇది తీర్మానం. ప్రాచీన ఋషులు ఎంత గొప్పవాళ్ళు, ఎంత విశాలమైన వాళ్ళు అంటే, నువ్వు కుమారుడివి, నువ్వు కుమారివి, కుమార ఉతవా కుమారి జీర్ణో దండేన వంచసి, ఇలా అడుగులు వేస్తూ వడికిపోతుంటే ముసలివాడు, అది ఎవరో కాదు నువ్వే. నువ్వు అన్ని చోట్ల నుంచి 1000 ముఖాల్లో నువ్వు ఉద్భవిస్తున్నావు అని చెప్పాను. నువ్వు సీతాకోక చిలుకవి, నువ్వు మేఘానివి, నువ్వు ఋతువులవి, నువ్వు అనాదివి. ఏం మాట్లాడి ఇవన్నీ కూడా ఇటువంటి తత్వాన్ని అందుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అందుకున్నామని కొంతమంది ప్రకటించారు కూడా. అందుకున్నామని చెప్పారు. ఎక్కడికి మనసులు వెళ్ళలేదో, ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, మనసుతో సహా వాక్కులు ఎక్కడి నుంచి వెనక్కి వచ్చేస్తున్నాయో అందుకోలేక, అటువంటి తత్వాన్ని అందుకున్నటువంటి వాడు, అటువంటి దాన్ని పట్టుకున్న ఆనందం బ్రహ్మణో విద్వాన్, అటువంటి దాన్ని విద్వాన్ అంటే తెలుసుకున్నటువంటి వాడు, ఆనందాన్ని పొందినటువంటి వాడు. అతనికి వచ్చేది ఏమిటంటే, వాళ్ళు చేసిన గ్రేటెస్ట్ ప్రామిస్, నా బిభేతి కుతస్యనేది, దేనికి భయపడ్డాడు, భీతి రాహిత్యాన్ని వాళ్ళు వాగ్దానం చేశారు. భయాన్ని పోగొడతామని చెప్పారు. మందుని కాదు, అమ్మాయిల్ని కాదు, మరేదో కాదు, వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానం భీతి రాహిత్యాన్ని, మహా ఆనందాన్ని, చాలా గొప్ప పారవస్యాన్ని, జీవన సాఫల్యాన్ని, మరేదో చాలా విషయాల్ని, అమరత్వాన్ని, అమృతత్వాన్ని, వాళ్ళ భాష అది. అటువంటి గొప్ప తత్వాన్ని వాళ్ళు ప్రామిస్ చేశారు. దాన్ని అందుకోవడానికి మనం అందరం కూడా మనదైన పద్ధతుల్లో సాధన చేయాలని కోరుకుంటూ ఈ తీర్మానాన్ని ఈ సదస్సు ఆమోదించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.